మన పిఎంసి ఈరోజు ఇక్కడ జై ఆత్మ విజ్ఞాన్ అన్న శీర్షికతో అందరినీ కలుస్తూ నవకాంత్ గారు చెప్పినట్లు అందరిలో ఉన్న ఒక గొప్ప దివ్యమైన ధ్యాన అనుభవాన్ని అందరికీ పంచడానికి ఒక ఉద్యమంలా మనం ఈ ఆత్మవిజ్ఞాన కార్యక్రమాన్ని చేపట్టాము. వాస్తవానికి ఒక 25-28 సంవత్సరాల క్రితం నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీదను జై ఆత్మ విజ్ఞాన్ మూమెంట్కి ఆ రోజే అంకురార్పణ చేశారు. దానికి ఒక ప్రత్యక్షమైన నిదర్శనమే స్పిరిచువల్ ఇండియా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్పిరిచువల్ ఇండియా. ఈరోజు మన అంశం నరుడు నారాయణుడు. దాన్నే ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇండియా స్పిరిచువల్. ఇండియా స్పిరిచువల్ ఎంత అద్భుతమో. స్పిరిచువల్ ఇండియా అన్న పదం, ఆ పదంతో ఒక పత్రిక గడిచిన దశాబ్ద కాలంగా ఎంతోమంది నరులకి నారాయణుల తత్వాన్ని రుచి చూపిస్తూ అందరినీ నారాయణులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధుడై అద్భుతంగా ఈ వాణిని ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నందుకు, ఏదైతే నిజమైన ఇండియా తాలూకా రియల్ స్పిరిట్, రియల్ ఫోర్స్ ప్రపంచానికి ఆత్మవిజ్ఞానం ఒక జ్యోతిలా నిరంతరం ఇక్కడి నుంచి అందించబడ్డం, అదే వేదిక నుంచి ఈరోజు మనం దాన్ని మరింత విపులంగా మరింత విస్తారంగా మనం పంచుకునే భాగ్యం అవకాశం రావడం మరొకసారి స్పిరిచువల్ ఇండియా యాజమాన్యానికి, పత్రిజీకి, ఇక్కడికి వచ్చి ఆల్రెడీ నరులుగా వచ్చి నారాయణులుగా ఎదిగిన వేలాది మంది మాస్టర్లకు మరొకసారి మనం మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లాస్ ప్రారంభించుకుందాం. నాతో పాటు చెప్పండి. అహం దేహోస్మి. అహం దేహోస్మి. ఇండియానే కాదు, ప్రపంచమంతా ఇంతే. ఎవరైనా ఒక మనిషి కనిపిస్తే ఆ మనిషిని ఎవరివయ్యా నువ్వు అని అడిగితే ఏదో నవకాంతో లేదంటే వృద్ధకాంతో శ్రీనివాసో చీనివాసో ఏదోటి చెప్తాం. అబ్దుల్ అను, డేవిడ్ అను, రాజ్ అను, రెడ్ అను ఏదోటి చెప్తాం. ఎవరిని అడిగినా ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని కలిసి అడిగినా ఎవరు మీరు అని అడిగితే చాలు వాళ్ళ నామధేయాన్ని మనకి లభిస్తారు. ఇది అహం దేహోస్మి. చెప్పండి. అంటే నేను అంటే ఈ దేహం, ఈ దేహానికి ఒక నామం, దానికి ఒక రూపం, దానికి ఆడో మగో లేదో అటు ఇటు కాంతో ఏదో ఒకటి పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. జెండర్. వీటికి ఒక కులం, వీటికి ఒక మతం. ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా అహం దేహోస్మి. కానీ భారతదేశం ఎందుకు ఉందంటే అలా వచ్చి ఉండడానికి కాదు నువ్వు ఇక్కడ ఉన్నది. నువ్వు భరత భూమిలో కాలు పెడితే, ఇక్కడ ఒక తల్లి కడుపులో నుంచి ఈ భూమి మీద కాలు మోపితే, జన్మ తీసుకోగలిగితే నువ్వు అలా ఉండడానికే ఇక్కడికి రాలేదు. మరి ఏం తెలుసుకోవడానికి వచ్చావంటే నాతో పాటు చెప్పండి. అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి. మొదటిదేంటి? రెండోదేంటి? వీళ్ళు కొత్తగా ఎక్కడ రారు, వీళ్ళు తల్లి కడుపులో నుంచే వస్తారు. ఎలా వస్తారు అంటే వచ్చినప్పుడు అహం దేహోస్మిగానే వస్తారు. అది భారతదేశమైనా ప్రపంచంలో ఇంకే దేశమైనా ఏ ప్రాంతమైనా. కానీ భారతదేశంలో వచ్చిన వాళ్ళు, ఇండియాలో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు
ఈ వచ్చిన వాళ్ళు వెళ్ళేలోపు తెలుసుకోవాలి ఏమనంటే, నేను కేవలం దేహం మాత్రమే కాదు, శరీరం మాత్రమే కాదు, ఏదో ఈ పేరు ఉన్న ఇది మాత్రమే కాదు, నేను దీనికి అతీతమై ఇంకొకటై ఉన్నాను నేను అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి. అంతా నేనే, ఇంత నేను, అంతా నేనని తెలుసుకోవడానికి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఆ భూమి పేరు స్పిరిచువల్ ఇండియా. ఏ ఇండియా అండి? స్పిరిచువల్ ఇండియా. చిలక ఉంది, ఒక చిలక, ప్రాణం లేదు, బొమ్మది. అదే చిలుకకి ప్రాణము పోసి ఉంటే దాని అందము, దాని అర్థము వేరవుతుంది. అలా మారడానికి ఎన్నో యుగాలుగా ఈ భూమి మీద ఎంతోమంది మహాత్ములు, ముఖ్యంగా ఈ భారత భూమిలో అహం దేహోస్మి అయి వచ్చి అహం బ్రహ్మాస్మిగా ఎదిగిన వాళ్ళు లెక్కకు మించి ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఇదే ఎలా ఎదిగారు అంటే, పత్రిజీ చక్కగా అందరికీ అందించినటువంటి, అందరూ ఎదగొచ్చు అని అప్పట్లో ఏ కోటి మందికో ఒక్కడుండేవాడు. అలా ఎదగడానికి యుగానికి ఒక్కడుండేవాడు, కోటి మందికి ఒక్కడుండేవాడు. కానీ పత్రిజీ వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కడు ప్రతి అహం దేహోస్మి, అహం బ్రహ్మస్మి కావచ్చు అని నిరూపించారు. దానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రక్రియే, నాతో పాటు చెప్పండి, అహం శ్వాసోస్మి. కొద్దిసేపు నేనెవరో, నేనేంటో, నా ఊరేంటో అని పక్కన పెడితే, ఈ భూమి మీద ఉన్న ఎవడైనా సరే నేను శ్వాసను కనుక శ్వాసతో నువ్వు కొన్ని రోజులు ప్రయాణం చేస్తే నువ్వు ఖచ్చితంగా అయిపోతావు అహం బ్రహ్మోస్మి అన్నది నిరూపించబడింది. దట్ ఈజ్ కాల్డ్ రియల్ ఇండియా, స్పిరిచువల్ ఇండియా. ఏమవుతుందండి, నేను దేహం కాదు, ఓకే తెలుసుకున్నాను నేను అహం బ్రహ్మస్మి అని. ఏమిటి, నాకేమైనా కొమ్ములు వస్తాయా, తోకలు వస్తాయా, బల్బులు ఏమైనా వెలుగుతాయి ఇక్కడ? అయ్యాను కదా నేను అహం బ్రహ్మస్మి అని, కాబట్టి బల్బులు ఏమైనా వెలుగుతాయా? ఏమవుతుంది నాకు? పక్కోడు ఆస్తులన్నీ వచ్చేస్తాయా? ఏమవుతుంది నాకు అన్నది మనం తెలుసుకుంటే దాని పేరు నారాయణ తత్వం. దాని పేరేం పేరండి? తెలుసుకోలేదు, అవన్నీ నాకు ఎందుకు లేండి అనుకున్నాం అనుకోండి, నరతత్వం. ఏంటది? నరతత్వం. దేని లాభాలు దానికి ఉన్నాయి, దేని ప్యాకేజ్ దాందే, ఇష్టం మనది. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మొట్టమొదటి మాట, చెప్తాను నేను, ఇష్టం నీది, నేను చెప్తానంతే, ఇష్టం మాత్రం బలవంత బ్రాహ్మణార్థమేమీ లేదు, కానీ ఏదో ఒక రోజుకు నువ్వు అది అవ్వాలి. ప్రతి ఒక్క నరుడు నారాయణుడుగా తీర్చిదిద్దబడాలి. ఎన్ని జన్మల్లో అన్నది నీ ఇష్టం, లేదు ఈ జన్మలోనే ఈ క్షణం నుంచే నువ్వు కావచ్చు. ఇలా కావడానికి ఇక్కడ ఎంత రీసెర్చ్ జరిగిందో, ఎంత ప్రయాస జరిగిందో, ఎంత సాధన జరిగిందో చెప్పనలవి కాదు. వాటి సారమే వేదం, వాటి సారమే వేదం, వాటి రూపమే పురాణం, వాటి రూపమే పురాణం. నాయన నువ్వు నరుడు కాదు, నువ్వు నారాయణుడివి అని ఒక్క మాటలో చెప్పే ఆ పెద్ద సారం వేదం. అందుకే వేదం జీవన నాదం అన్నారు. ఒకసారి వేదానికి గట్టిగా చెప్పకూడదాం. అది ఇక్కడ వచ్చింది. ప్రతి ఒక్కరికి అది ఒక మార్గదర్శి, ఒక మేనిఫెస్టో. ఒక నరుడు నారాయణుడు ఎలా అవ్వచ్చో వేదంలో అంతా వివరించబడి ఉంది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. దానికి ఒక నమస్కారం పెట్టి వదిలేశారు. ఇంకా వీలైతే దానికి ఒక రోజు పెట్టి పూజ చేసి వదిలేశారు. ఇంకా వీలైతే దానికి ఒక నమస్కారం పెట్టి వదిలేస్తున్నారు.
దాన్ని ఎవరు సాధించలేదు. రాను 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 ఏం పరిస్థితి వచ్చిందంటే, వేదము పుట్టిన దేశంలో నిర్వేదంతో జీవిస్తున్నారు. ఇది మహా విచిత్రం. పుట్టని దేశం ఎలాగూ లేదు. ఇది ఎక్కడ ఏ భూమి? ఇది వేద భూమి. యథభూమిలా మారింది. ఏం వేదమో ఏమో లేండి అంటున్నారు. వేదం ఎందుకుంది? ఏమిటి దాని పర్పజు అంటే, ఈరోజు మనం ఈ ఆత్మ విజ్ఞాన మూమెంట్ ద్వారా, చిన్న విషయమే, ఎందుకు వేదం ఉందంటే, నాతో పాటు చెప్పండి, ఎవరికి, గట్టిగా చెప్పండి. అంటే మనం ఉన్న అందులో లేమా? అయితే ఓకే. ఎవరికి వేదన లేకుండా ఎలా జీవించాలో తెలిపే విజ్ఞానమే వేదం. అది అర్థం కాలేదు మనకి. దాన్ని చూస్తేనే వణుకు పుడుతుంది మనకి. అదేంటి లారీ పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ ఎవరు చదువుతాడు? ఎందుకు అంత శ్రమించారు అంటే, అది గనక అర్థమైతే ఇక్కడికి ఎవరికి ఏడుపే లేదు. ఈ భూమి మీద పుట్టినవాడు ఏడిస్తే, ఎవడైనా కానీ ఏడిస్తే క్వాలిటీ, సిమ్టమ్, సిగ్నల్, ఏడిస్తే చెప్పండి ఏంటది? పెద్ద పని ఏడి చేయక్కర్లేదు. ఏడిస్తే నరుడే, ఏడవకుండా ఉంటే నారాయణుడే. ఇష్టం మీది. ఏడవడానికి 5 కారణాలు ఉన్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 5 కారణాలు ఉన్నాయి. ఎవడైనా ఏడిస్తే ఏడుచులను తీసుకొచ్చి మనం ఇంటరాగేట్ చేసామనుకోండి, ఏమీ లేకుండా, కాదు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటే, ముందు నేను చెప్పలేనండి అంటాడు. వద్దులే కానీ చెప్పు. రాగిని మేడం, ఆ రాగాలేంటి, కూర్చోండి కొంచెం చెప్పండి అంటే, ఏమీ లేదు బాబు, ఒంట్లో బాగుండట్లేదు. చెప్పండి. మనసు బాగుండట్లేదు, డబ్బులు లేవు, ఈజిప్ట్ వెళ్ళాలి, డబ్బులు లేవు. రేపు సాయి కుమార్ రెడ్డి చైనా వేశాడు, డబ్బులు లేవు. ఇది కూడా కాదు, ఇప్పుడు కొత్త ఏడుపు వచ్చింది. నేను వెళ్ళపోతున్నాను, లేకపోతున్నాను బాధ కాదు కానీ పక్కోళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకు కారు లేదో కాదు కానీ పక్కోడికి కారు ఉంది. ఇది కొంచెం ముదిరిపోయింది మనకి. ఏడుపుకి ఇదొక ఏడుపు, ఇదొక ఏడుపు, ఇదొక ఏడుపు. బంధాలు ఏమీ బాగులేదు. చెప్పండి. మా ఊరేమీ బాగులేదు, మా దేశం ఏమి, ఈ ప్రజాస్వామ్యం ఏమి, ఇలా చెప్పి మనం ఏడవడానికి ఒకటి పెట్టుకొని ఏడిస్తే యు బికమ్ ఏ నరా. ఏమిటయ్యా నీ క్వాలిటీ అంటే, నువ్వు నరుడులోనే ఉన్నావు, నరుడుగానే ఉన్నావు. ఏమైనా కానీ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది ఓపెన్ అగ్రిమెంట్, ఓపెన్ అగ్రిమెంట్ అనమాట. ఏమైనా కానీ, ఎంతైనా కానీ, ఎవరి వల్ల అయినా కానీ, ఎందుకైనా కానీ, ఎక్కడైనా కానీ నేను ఏడవను అని అగ్రిమెంట్ ఇస్తే దాని పేరు నారాయణుడు. దాని పేరు, మీకు అన్నీ తెలిసాయి ఓకే, తెలియలేదు ఓకే. వేదం తాలూకా పరమ అర్థము ఇదే, పరమార్థము. వేదాలన్నీ అందులో వేసి మిక్సీలో, మనకు తెలిసింది ఇప్పుడు అది ఒకటే కదా. గానుగు అంటే అదేమిటి అని అడుగుతారు మళ్ళీ, ఎందుకు వచ్చింది ఇప్పుడు. మిక్సీలో వేసి మొత్తం స్విచ్ చేసి 2 నిమిషాల తర్వాత వేదం జ్యూస్ ఇచ్చామా అంటే, ఏమీ లేదు నాయన, వేదం లేకుండా ఉండడమే వేదం తాలూకా పరమార్థం. ఇప్పుడు మనకి వేదన ఎలా వచ్చిందంటే, మన వేదన మనతో వదిలేయట్లేదు. మనకే కానీ మనసు బాగోలేకపోతే మన చుట్టూ ఉన్నవాడు ఎవడు మనసు బాగుండడానికి వీల్లేదు. కాబట్టి మనం చాలా గొప్ప మహావిద్యలు 2 నేర్చుకున్నాం. నాతో పాటు చెప్పండి. ఏడవడం, ఏడిపించడం. దట్స్ ఆల్. నేను ఒక్కరిని ఏడిస్తే ఏం బాగుంటుంది, కాబట్టి నాతో కూడా 10 మంది ఏడవాలి. కాబట్టి ఉన్నదో లేనిదో అయినదో కానిదో 10 మంది మీద వేసి అలా కల్లోలం చేస్తేనే నేను ఏడిచినందుకు, అందరూ ఏడుస్తున్నందుకు నాకు. ఇది భారతదేశం. ఇది భారతదేశం కాదు, భారతదేశం, నరదేశం. చెప్పండి. కానీ ఇదే దేశంలో నారాయణులు వచ్చారు. నారాయణులు ఎలా రావచ్చో చెప్పారు. దాని పేరు వేదం. అందుకే వేదం జీవన నాదం కావాలి. ఒకసారి గట్టిగా చెప్పకూడదు.
ఒక్క వేద విజ్ఞానము ప్రతి నరుడిని నారాయణుడిగా చేస్తుంది. దాని పేరే ఆత్మ విజ్ఞానం. దానికి మారు పేరే ఆత్మ విజ్ఞానం. వేదాలు అర్థం కాలేదు, వాళ్ళు చూశారు, మనం ఇచ్చాం కానీ పుస్తకాలు పక్కన బైండింగ్లు చేసి పక్కన పెట్టేస్తున్నారు, అర్థం కాలేదు. కాబట్టి ఏం చేయాలి అని ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ నేను మీకు. ఎంతోమంది భారతీయులు కాని వాళ్ళు ఈ భారతదేశానికి వచ్చి దాన్ని అధ్యయనం చేసి నారాయణులైనటువంటి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయనకు తలపు వచ్చింది, ఇంత అద్భుతమైనది మానవాళికి అంది ఉండగా ఈ పిచ్చెందుకు, ఇది నాకు తెలిసిన భాషల్లో నేను అనువదించాలి అని ఆ యొక్క భాషల్లోకి అనువదించడానికి ఆ రోజుల్లోనే ఒక మహాత్ముడు కంకణం కట్టుకున్నాడు. ఆయన పేరు మ్యాక్మెల్లన్. పేరు విన్నారా? ఈ మధ్యలో అది క్రికెట్లో ఒక పేరు వింటున్నాం అనుకుంటాను. ఆయన ద్వారానే ఆయన పేరు మన అందరికీ గుర్తున్నందుకు సంతోషం. మ్యాక్మెల్లన్ ఆయన ఒక మహాత్ముడు చెప్పాడు ఇటీవల, ఈ గ్రంథాలన్నింటినీ ఆయా భాషల్లో తర్జుమా చేయాలి. ఇదేమో సంస్కృతంలో ఉంది. ఎంతో శ్రమించి అధ్యయనం చేసి ఈ భాషను ఆ భాషలో మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఏనాడో వేదవ్యాసుల వారు చెప్తా ఉంటే వినాయకుల వారు రాచారు అని మనం విశ్వసించిన ఆ యొక్క భాషని, ఆ యొక్క లిపిని ఇప్పుడున్న భాషల్లో ఇప్పుడున్న భాషకు అనుగుణంగా మార్చడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో పరిశోధన, మరెంతో విశ్వాసం, మరెంతో నమ్మకం, ఆ మరెంతో అది సాధిస్తే తప్ప ఎవడి వల్ల కాదు. చేస్తున్నారు ఆయన. లండన్లో చేస్తుండడానికి ఏమైందంటే ఒక వాక్యం దగ్గర రియల్ ట్రాన్స్లేషన్ దొరకట్లే, ఆ పదం దొరకట్లే. ఎవరిని సంప్రదించాలి? మళ్ళీ దీన్ని తెలుసుకోవాలంటే ఇండియా వెళ్ళాలి, అక్కడున్న ఏ మహాత్ముడినో కలవాలి. సో ఎట్లా అంటే అక్కడ ఆయన అలా తర్జుమా పడుతుంటే ఇండియా నుంచి ఒక వ్యక్తి లండన్కి వెళ్ళాడు. త్రివేది. చెప్పండి. అంటే వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. చతుర్వేదీలు ఉన్నారు, ద్వివేదీలు ఉన్నారు, త్రివేదులు కూడా ఉన్నారు. విజిటింగ్ కార్డు చూస్తూనే అమ్మయ్య దేవుడు నా కోసం పంపించినట్టున్నాడు. ఆల్మోస్ట్ ఏమొచ్చింది నా దగ్గరికి? త్రివేది. భారతదేశంలో ఉన్న ఒక మన పేర్లు ఇవి: శ్రీనివాసుడు, విష్ణుకుమార్ రాజు, వెంకటేశ్వరరావు. ఏమని చెప్తాము? యాదాద్రి, యాదగిరి, అవునా కదా, భువనగిరి, లక్ష్మి. దేవుల పేర్లన్నీ మనమే పెట్టుకు తిరుగుతుంటాం. నారాయణుల పేర్లన్నీ 3 పేర్లు మనకే ఉన్నాయి, అవునా లేవా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిస్తే ఆ ఫస్ట్ లేవయంటే మల్లికార్జున్ మొత్తం శ్రీశైలం నాది అంటాడు ఆయన, అవునా కాదా? అంటే పేర్లు ఎక్కడ లోటు లేవు, మనకు తగ్గలేదు, మనం వేసుకున్నాం లేబుల్స్ అందరు విన్ని. త్రివేది ఆయనకి ఏమనిపించిందంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం అనిపించింది. అబ్బయ్యా, ఎక్కడైతే నాకు సందేహం వచ్చి ఆగిపోయిందో నా సందేహం తీర్చడానికి 3 వేదాలు తెలిసినవాడే వచ్చాడు అమ్మయ్య అనుకొని వచ్చి ఆయన కలిస్తే, త్రివేది గారు మీరు ఇండియా నుంచి రావడం, భారతదేశం నుంచి రావడం ఎంతో ఆనందకరం. సరిగ్గా నేను మీకోసం వెతుకుతున్నాను ఈ వాక్యానికంటే. అది ఎప్పుడు నేను చదవలేదు సార్ అంటే, మరి ఏం చదివామంటే ఎంబీఏ అన్నాడు. ఏమన్నాడు? ఎంబీఏ. సరే, ఇక ఇటు వచ్చింది కథ. ఎంబీఏ చదివారా? ఎంబీఏ తర్వాత ఏం చేస్తారు అన్నాడు. ఎంబీఏ ఫినాన్స్, ఎంబీఏ మార్కెటింగ్ సార్, దానికి తగ్గ ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, తర్వాత ఏం చేస్తారు? వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయికి కూడా ఒక ఎంబీఏనో ఒక బీటెక్ ఉంటే కాస్త పెళ్లి కార్డుల్లో అందంగా ఉంటుంది కదా. బోడేమని చేసుకున్నట్టు ఉండకూడదు కదా మనం, ఇంత చదివి. కాబట్టి ఓకే, తర్వాత ఏం చేస్తారు? ఇంకేముంది, పిల్లల్ని కంటాం. తర్వాత ఏం చేస్తారు? పిల్లల అవసరాలు, దేశ జనాభా పెంచిన తర్వాత పిల్లల అవసరాలు, భార్య అవసరాలు, తర్వాత
మన పేరు ప్రతిష్టలు, తర్వాత మన సంపదలు, తర్వాత వాళ్ళని పెద్ద చేయడాలు, తర్వాత అంటే ఆయనకు వచ్చింది. వీటి దగ్గరికి ఎందుకు వచ్చాను రా బాబు, నేనేదో మాట్లాడదామని వస్తే ఈ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏం ఇంటర్వ్యూ అంటే తర్వాత ఏంటి చెప్పండి, తర్వాత ఏంటి త్రివేది గారు, తర్వాత ఏంటి? సంసారం, సంపద, పేరు, ప్రతిష్ట, తర్వాత పిల్లలకు తీర్చిదిద్దడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, తర్వాత మనవాళ్ళు, తర్వాత చచ్చిపోవడం. తర్వాత అంటే క్వశ్చన్ మార్క్ లేదు ఇక్కడ, మరి ఆన్సర్ లేదు. తర్వాత అంటే మరి ఆన్సరు లేదు. ఇందుకే నన్ను భారతదేశంలో పుట్టింది, ఇందుకే నన్ను త్రివేది అని పేరు పెట్టుకున్నది అని అడిగాడు ఆయన. ఎక్కడో చెంప చెల్లుమని కొట్టినట్టు అనిపించింది. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరు ఈ మాత్రం కూడా గుచ్చి అడగకపోవడం వల్ల భారతదేశం అంటే ఏందో భారతదేశంలాగా అమెరికా వెళ్ళకపోవడమే మన జన్మ కర్మలాగా ఫీల్ అవుతున్నాం మనం. బీయింగ్ ఏ స్పిరిచువల్ ఇండియా, ఏ విజ్ఞానం అయితే తెలుసుకోవడానికి నువ్వు భారతదేశంలో పుట్టి ఉన్నావో ఆ విజ్ఞానం తెలుసుకోకుండా అక్కర్లేనిదంతా, అవసరం లేనిదంతా, మన శ్రమ, మన పెట్టుబడి, మనదంతా దాని మీద పెట్టి ఇక్కడ బుట్టి కూడా నువ్వేమీ కాకుండా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నావు చూడు, వాటే పెట్టి. తర్వాత ఏముంటుంది స్వామి అన్నాడు. అది అడిగినోడు ఎవడూ లేడు, నువ్వు అడిగావు. అది తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాం. అది తెలుసుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు నరుడుగా ఉంటే తెలుసుకోలేవు. ఈ భూమి మీద నువ్వు నారాయణుడు అయితే ఆ తర్వాత ఏముంటుందో నీకు అర్థమవుతుందో, అందుకు వచ్చావు భారతదేశంలోకి అని ఆ మహాత్ముడు చెప్పాడు. అలాంటి మహాత్ములు ఎంతమంది ఉన్నారు? ఒక ఆనీ బీసెంట్, ఒక బ్లవస్కీ, ఒక పాల్ బ్రాంటన్. ఒకసారి అందరికీ గట్టిగా చప్పలకూడదాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు నారాయణుడు? ప్రతి నారాయణుడు అనుకున్న ఆ నారాయణుడే, మనం నారాయణుడిగా గుర్తెరిగిన ప్రతి నారాయణుడు మనలాగే ఒక నరుడుగా ఇక్కడికి వచ్చిన వాడే. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీ అందరూ చెప్తే అది నిజమైతే అప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. పాలు తెలుసా అందరికీ? పాలు MILK ఏవి? హెరిటేజా? ఆవు పాలు. థ్యాంక్ యూ. ఆవు ఏ రంగులో ఉన్నా పాలు ఏ రంగులో ఉంటాయి? అందరూ దానికి ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్టయినా మళ్ళీ మధ్యలో వెనక్కి వస్తారా? పాలు ఎలా ఉంటాయి? ప్యాకేజ్ ఏమైనా కానీ, హెరిటేజ్ కానీ, దొడ్లా కానీ, రిలయన్స్ కానీ, మామూలుగా మన వీధిలో పోసిన వాళ్ళు కానివ్వండి, పాలు అన్నవి ఎలా ఉంటాయండి? గట్టిగా చెప్పాలి. తెల్లగా ఉంటాయి. ఓకే, ఏం చేద్దాం వాటిని? ఓకే, ఏమీ చేయలేదు అనుకుందాం కాసేపు. ఎంతసేపు ఉంటాయి? చెప్పాలి సార్. ఇంకా పాలు చెప్పండి. నేను పాలు ఎన్ని రోజులు ఉంటాయన్నానంతే. ప్యాక్ చేస్తే అని చెప్పు, ఫ్రిడ్జ్లో పెడితే అని చెప్పు నేను చెప్పలేదు. మన ప్రశ్న ఇప్పుడు పాలు ఆవు నుంచో గేదె నుంచో హెరిటేజ్ నుంచో. ఇప్పుడు ఆవు గేదె నుంచి వస్తుంటే కూడా పిల్లలకు అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయంటే హెరిటేజ్ నుంచి వస్తాయి, లేదంటే విశాఖ డైరీ నుంచి వస్తాయి అనుకుంటున్నాం మనం. కానీ తీసిన పాలు ఎన్ని రోజులు ఉంటాయంటే కొన్ని గంటలు మాత్రం ఉంటాయి, రోజులు కూడా కాదు. ఎన్ని గంటలు ఉంటాయో తెలుసా? 4 గంటలు ఉంటాయి. ఎన్ని గంటలు ఉంటాయండి? 4 గంటలు ఉంటాయి. 4 గంటల్లోపు ఆ పాలుని మీరు వినియోగించకపోతే పాలు నేల పాలు అయిపోతాయి. అంటే అవి నేల పడిపోవు, మనమే నేలను తోసేస్తాం. ఎందుకంటే విరిగిపోతాయి, పాడైపోతాయి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా?
ఏం చేయాలి మరి? గట్టిగా చెప్పండి. వేడి చేయాలి. ఇప్పుడు వేడి చేయడానికి ఏముండాలి? స్టవ్ ఉండాలి, గ్యాస్ ఉండాలి, ఇంకా మంట ఉండాలి. ఈ యుగం పిల్లలు కాబట్టి వాళ్ళు స్టవ్, గ్యాసు, మంట చూశారు కాబట్టి చెప్పారు. అంతేనా? పూర్వం నుంచి ఇంతకుముందు ఏమైనా ఉండేదా? కట్టెలు ఉండాలి, 2 బెడ్లు ఉండాలి, ఏదైనా పాత్ర ఉండాలి. చూసారా? ఇది అందరూ చేయగలరా చేయలేరా? ముందు ఇదోటి చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ చేయగలరు, అందరూ చెయ్యాలి. చేస్తేనే ఆ పాలు మరిగిన పాలు అవుతాయి. ఇప్పుడు ఎన్ని గంటలు ఉంటాయో తెలుసా మీకు? ఆ అమ్మాయికి తెలిసిందయ్యా, 100 సంవత్సరాల అమ్మాయి కాదు ఆవిడ. గట్టిగా చూస్తే 10 సంవత్సరాలు లేవు, 12 గంటలు ఉంటాయి. చెప్పండి, 12 గంటలు ఉంటాయి. ఇక్కడే మనం ఒక్క నిమిషం ఆగుదాం. పాలు వచ్చాయి, ఏమి చేయలేదు, చేసాము, ఏదో కొంత వాడుకున్నాం, వాడుకోలేదు. మిగిలిన పాలు పాడవకుండా ఉండాలంటే ఒక చిన్న ప్రయత్నం చేయాలి. ఆ చిన్న ప్రయత్నం పేరు ఏం పేరండి? మరిగించడం. చెప్పండి, ఏంటా చిన్న ప్రయత్నం? ఎవరు మరిగించగలరు? బీటెక్ మెకానికల్, బీటెక్ ఫైర్ ఇంజనీర్ ఏమైనా చేయాలా? ఎవరైనా చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. చేయాలా లేదా? చెయ్యాలి. చేస్తే ఏమవుతున్నాయి? 12 గంటలు దాని లైఫ్ టైము పెరుగుతుంది. ఇదేనండి, నరుడిగా వచ్చాం, ఏమీ చేయలేదు. 4 రోజుల్లో కాకపోతే 40 సంవత్సరాల్లో కాకపోతే ఏమవుతావు? నేలపాలు అయిపోతావు, అంతే. ఏమైపోతావు? నేలపాలు అయిపోతావు, ఏమీ చేయకపోతే. కాబట్టి ఏదో చేయాలి, మరిగించాలి. ఆ మరిగించడం పేరు వేడి చేయడం. ఆ మరిగించడం పేరు వేడి చేయడం. ఆ వేడి చేయడం పేరే తాపనం చెందడం. చెప్పండి, ఏం చేయడము? ఏం చేయడము? కాసేపు తప్పించాలి. తాపనం అంటే తప్పించడం, తప్పించడం అంటే తపస్సు, తపస్సు అంటే ధ్యానం. ఒక చిన్న ధ్యానం. సార్ ఏం చేస్తున్నారు మీరంటే, ఏమీ చేయట్లేదు. ఏమీ చేయొద్దు, కాకపోతే కొంచెం తాపించండి, తపస్సు చేయండి. తపోభూమి చేయడానికి నీకు ప్రత్యేకమైన అర్హతలేమి అక్కడ నువ్వైతేనే తప్పించు అంటే ఇక్కడ ఏమీ లేదు. తెల్ల బట్టలతో ఉంటేనే తప్పించు, ఎర్రగుడ్డలు ఉంటేనే తప్పించు, గడ్డాలు ఉంటే తప్పించు, బంగారు పాత్ర ఉంటేనే పాలు మరిగిస్తామంటే ఇక్కడ కుదరదు. మట్టి పాత్ర అయినా పర్వాలేదు, ఏ పాత్ర అయినా పర్వాలేదు, ఏ నరుడు ఉన్నైనా తప్పించాలి. తప్పిస్తే ఏమవుతుందంటే పెద్దగా ఏమీ జరిగిపోదు, కానీ నీ జీవితకాలం ఇంకో 4 రోజులు పెరుగుద్ది. నీ జీవితకాలం ఏం పెరుగుతుంది? 4 రోజులు పెరుగుద్ది. లేకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, నేలపాలు అవుతావు. మరిగిచ్చాం, మళ్ళీ ఎన్నో అవసరాలు ఉంటాయి. కాఫీలకు వాడుకుందాం, అదే ఏంటది, పాలు దేనికి వాడుకున్నాం, అయినా ఇంకా మిగిలాయి. పాలు ఏం చేసినాయండి? మిగిలాయి. సాయంత్రానికి ఏం చేద్దాం? బయట పారేసేద్దామా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ విషయం అందరికీ తెలుసా లేదా? ఓకే, ఏమి వేయాలండి? తోడేయాలి. దీనికి ఏమైనా పెద్ద యుద్ధం చేయాలా? తోడేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి మీరేని? ఎవరి దగ్గర నుంచి? పక్కింటి దగ్గర నుంచి. ఎంత ఉండాలి? లారీ ఎంత ఉండాలి మీరే చెప్పండి. ఇంత. ఎంత తోడు? చిటికెడు తోడు. చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఎంత తోడు ఉండాలండి? చిటికెడు తోడు. పెద్ద పనేమీ లేదు, దానికోసం రోజులు శ్రమించక్కర్లేదు, వారాలు శ్రమించక్కర్లేదు, యుద్ధాలు చేయక్కర్లేదు. పక్కకెళ్ళి ఏమన్నా కొంచెం తోడుంటే ఇస్తావా, ఫ్రీ, అంతే. దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయడమే. అంత పని కూడా చేయొద్దా మనం? చేయాలా వద్దా కదా? దాని పేరే స్వ అధ్యాయం. కాకపోతే దాని పేరు సజ్జన సాంగత్యం. ఎంతసేపు? ఇక్కడ నువ్వు సంవత్సరాల తరబడి ఇండ్లన్నీ తాళాలు వేసి ఇక్కడ వచ్చి ఉండక్కర్లేదు. ఎప్పుడో వారానికి ఒక అరగంట సజ్జన సాంగత్యానికి వచ్చారనుకో, తోడు వేయడం. ఆ తర్వాత నువ్వేమీ చేయక్కర్లేదు. ఆ తోడేసిన పాలు ఏమవుతాయి చెప్పండి, గట్టిగా చెప్పండి. కన్ఫర్మేనా? అయితే ఓకే, మీరు చెప్పారు కాబట్టి పెరుగు అవుతాయి. మళ్ళీ నేను చెప్పాను అనుకో, నువ్వేదో చెప్పేసి వెళ్ళిపోయి వేదంలాగా అయిపోద్ది. ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోయినాడు అరిసేసి పోతాడు, ఇక్కడ ఉన్నోడు బాగానే ఉందంటాడు. ఏం బాగుందంటే ఏమీ బాగలేదు, ఏమీ తెలియదు అంటారు. అదే భారతదేశం అయిపోయింది. కాబట్టి మనమే చెప్పుకుందాం ఇప్పుడు. మళ్ళీ ఇందులో ఎవరైనా
నేను తోడేయలేను అని దయచేసి ఉంటే చేతులు ఎత్తండి, వాళ్ళ కోసం ఏదైనా ప్రయత్నించేద్దాం ప్రత్యేకంగా. నేను పెరుగునే చూడలేదు అంటే చెప్పండి దయచేసి, పెరుగు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎందుకు ఊరికే ఉట్టికేగలేనమ్మ స్వర్గానికి, పెద్ద ఆత్మవిజ్ఞానాలు మాట్లాడుకోవడం చెయ్యలేనిది ఎందుకండి మనకి? చేయగలిగితేనే చేద్దాం, లేదా నరుడుగానే ఉందాం. నారాయణుడు ఎందుకు అయిపోవాలి? అయ్యా చెయ్యొచ్చు, ఓకే నాకు సమ్మతమే అని మీరు భావిస్తేనే అవ్వండి. అర్హత ఉండి అవ్వగలిసి అవ్వకపోతే దాని పేరు కర్మ. చెప్పండి, దాని పేరు. ఎవడు సిమెంట్ కూడా ఆడు చూసుకొని ఎవడు తల ఆడే కొట్టుకోవాలి, ఎవడు అంతకంటే చేయడానికి లేదు ఇక్కడ. కర్మ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఊరికే రాదు. నాతో పాటు చెప్పండి. అవకాశం ఉండి, అనుభవం ఉండి, తెలిసి పట్టించుకోకపోతే దాని పేరే కర్మ. ఎవడు కొత్తగా రాయడు. తెలుసు పాలు 4 గంటల తర్వాత వేడి చేయాలని, వచ్చు వేడి చేయడము, తెలుసు తోడు వేయడము. చేయను అంటే 4 నేలపాలు అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? కర్మ. కేజీ 50 రూపాయలండి. కేజీయా? లీటరు 50 రూపాయలు పెట్టి కొన్నానండి. ఎవడు ఎంత పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నేలపాలు అయిన దానికి. మా వంశం ఎంత ఉంది, ఎవడికి కావాలి నీ వంశం? నా పేరు ఎంత ఉంది, నా ఆశయాలు ఇన్ని ఉన్నాయి, ఎవడికి కావాలి నీకు అవన్నీ? తెలిసి చేయకపోతే నీ కర్మ కాటికి తీసుకెళ్తుంది, ఎవడో ఆపలేడు. మధ్యలో వచ్చి నీ పక్కున్నాడు అనేస్తాడు, నారాయణ నారాయణ. నువ్వు నారాయణుడు బావలే. ఏమవుతాడు వాడు చెవులో వచ్చి అంటే వాడు మళ్ళీ లాస్ట్ మినిట్లో గుర్తు చేస్తాడు, అరే నువ్వు ఇది అవ్వడానికి వచ్చావురా, అవ్వకుండా పోతున్నావు, చల్ మళ్ళీరా నువ్వే. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? వీడికి ఫ్రీ ఆఫర్ ఇచ్చి ఇండియాలో పుట్టిస్తే ఇక్కడ అవ్వట్లేదు అని చెప్పి ఇండియాకి ఎంతో దూరంలో పుట్టిస్తే అదే పనిగా ఆతృతలు పడి ఖర్చు పెట్టి శ్రమ పడి వచ్చి ఇక్కడ ఉండి అప్పుడు నేర్చుకుంటావు, అప్పుడు తెలుస్తుంది నీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏమొచ్చింది ఇప్పుడు? పెరుగు వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది చెప్పండి? పాల్లాగా అంతే పలచగా ఉంటుందా, కొంచెం గడ్డగడుతుందా? గడ్డగా చెప్పండి. గడ్డగడుతుంది అంటే దాని రూపం మారిందా లేదా? దాని స్థితి మారిందా లేదా? ఎవడైతే కొన్ని రోజులు ధ్యానం చేస్తాడో, సజ్జన సాంగత్యంలో ఉంటాడో, వాడి స్థితి ఆటోమేటిక్గా పాలంత సులభంగా ఉంటుంది కానీ పెరుగులో ఉంటుంది. ఇప్పుడు ఉంటాయి కానీ ఏడుపు రాదు. అంతకుముందు ఎవడైనా కనిపించడం లేటు, అడగడం లేటు, గలగల గలగల గలగల. అంతకుముందు ఎవరైనా కనిపించడం లేటు, ఈ నోరు మనకి కంట్రోల్ లేదు, గలగలగల కంప్లైంట్లు వెళ్ళిపోయేవి. వాడాలి అంటాడు, వీడేలా అంటాడు, నా జీవితం ఎలా అయిపోయింది, చెయ్యి బతుకు, అది ఇది అని. ఇప్పుడు ఏంటంటే పెద్ద మార్పు ఏమీ లేదు కానీ కొంచెం గడ్డగట్టింది. పర్వాలేదండి. ఏంటది? గడ్డగట్టింది. అన్నిటికీ కోపం రావట్లేదండి. ఎందుకు వస్తుంది కోపం? పాలంత పలచగా లేదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ పంచాయతీ ఎలా ఉంది? కొంచెం గడ్డగట్టి ఉంది. వాడు ఈ పూల పర్వాలేదండి, మాస్టర్ కదా అంటే ఏంటి? ఆ స్టేటస్ ఆఫ్ పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్పండి. అవగాహన స్థాయి పెరిగింది, గడ్డగట్టింది. అన్నిటికీ వెంటనే ఒలిగిపోకుండా, తుల్లిపోకుండా, పొంగిపోకుండా కొంచెం ప్రశాంతంగా గడ్డగట్టి ఉండడం అన్నది మన స్థాయికి మనకు వచ్చింది. ఓకే, పెరుగుని దేనికైనా వాడుకుందాం వద్దా? గట్టిగా చెప్పండి. పెరుగు వడలు చేసుకొని తినాలి. పెరుగు పులుసు, మజ్జిగ పులుసు చేసుకోవాలి. పెరుగు అంతా ఏమున్నదని చేసుకోవాలి. అయినా పెరుగు మిగిలింది, ఇంకా మిగిలి ఉంటుంది ఉండదా? ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? పారబోసేద్దామా? చెప్పండి మీరేను. మజ్జిగ చేయాలి. మజ్జిగ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమైనా మళ్ళీ మీరే చెప్పాలి. అది కూడా చిలికించాలి. చిలికించడానికి మనం ఏదైనా కొత్త పవర్స్ అన్నీ తెచ్చుకోవాలా? చెప్పండి. ఈ లోకంలో కాకుండా పై లోకంలో నేను తెచ్చుకోవాలా? లేదంటే ఎవరినైనా తోలుకు రావాలా? ఏం చేస్తే చేయగలరు? అది
ఓ చిన్న కర్ర పెట్టి తిప్పాలి, లేదు తిప్పించుకోవాలి. ఒక కర్ర పెట్టి తిప్పడము, లేదంటే తిప్పించుకోవడం, కెలకడం లేదు కెలికించుకోవడం అంటదండి. పెరుగు అయిపోయిన తర్వాత ఎవడో వచ్చి కెలుగుతాడు, వచ్చి గ్యారంటీగా. చిలకాలి, చెప్పండి. దీనికి పెద్ద ఇంజనీరింగ్ లేని అవసరమా? అందరూ చేయగలరా లేదా? గట్టిగా చెప్పండి. చెయ్యగలము. ఎస్ ఐ కెన్ డూ. ఇదే ఇంగ్లీష్లో చెప్పిస్తారు, అంతకంటే ఏమీ లేదు. ఏట్రా ఐ క్యాన్ డూ అంటే పాలు మరిగించగలను. నెక్స్ట్ ఐ క్యాన్ డూ అంటారు. ఏమిట్రా చేయగలవు అంటే పాలుకు తోడు వేయగలను. ఐ కెన్ డూ అంటాడు, ఇది ఒక పెద్ద మిలియనం మంత్ర. ఏంట్రా చేస్తావంటే ఏమీ లేదు, చిలకగలను, లేదు చిలికించుకోగలను. అయింది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? వెన్న వస్తుంది. మజ్జిగ అవుతుంది, వెన్న వస్తుంది. దాని రుచి మారింది, వెన్న వస్తుంది. నాకు ఇప్పుడు ఇందాక చెప్పండి, మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. మీరు ఎప్పుడైనా పాల్లో ఎందుకైనా మంచిదని ఎంత వెన్నగట్ట పడేసి ఉన్నారేంటి? చెప్పండి. పడేలే కదా. కానీ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇక్కడికి? వచ్చింది కదా, వెన్న వచ్చింది. స్వ అధ్యయనం. చెప్పండి. స్వ 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 మీ అనుభవం చెప్పండి అంటే టీవీ పేలిపోతుంది. చెప్తున్నాం మనం. ఎక్కడి నుంచి వచ్చిందిరా వీళ్ళకి అంటే మొదట్లేదు, చిలకగా గిలకగా వచ్చింది. అది ఏమిటంటే దాని పేరు అనుభవం. దాని పేరు ఏం పేరు? ఊరికే ఎందుకు వస్తుంది అనుభవం? సార్ ధ్యానం చేస్తుంటే ఊరికే. ధ్యానం చేయడం అంటే మంటెట్టడం ఆయన. సింపుల్గా చెప్పాలంటే ధ్యానం అంటే ఏంటంటే, నాతో పాటు చెప్పండి, మనమే పెద్ద పెద్ద చందనం దుంగలు, ఎర్ర ఎర్ర చందనం దుంగలు, సుగంధ దుంగలు తెచ్చి పేర్చి, నెయ్యి కర్పూరము అందులో పేర్చి ముట్టించి మొగమాటం లేకుండా మధ్యలో కూర్చోవడం. అంతేగాని పక్కోడిని కూర్చోబెట్టడం కాదు. దాని పేరు ధ్యానం. దాని పేరు ఏం పేరు? ధ్యానం. ఏమో సార్ ధ్యానం చేయబుద్ధి చేయట్లేదు. ఎవరికి చేయబుద్ధి లేదు. ఎందుకంటే మంటలో కూర్చోవడం ఎవరికి ఇష్టం, కానీ నీ మంట నువ్వు పెట్టుకున్నావు. దాని పేరు తాపనం, తపస్సు. తపస్సు అంటే అమ్మో అదేదో తుపుసులా ఉంది మనకి ఎందుకులని చెప్పి ఎవరు రావట్లేదని ముద్దు పేరు పెట్టాం, ధ్యానం అని. ఇదేదో ఫ్రీ కదా, ఇలా వచ్చి ఎవడు మంట ఆడేసుకుని కూర్చుంటున్నారు. పొగ బయటికి వెళ్ళిపోకుండా ఇందులోనే ఉండిపోతుంది. సిమ్ని ఇది పిరమిడ్. ఈ మధ్యన వచ్చినాయి కదా మామూలు స్టవ్లు రావట్లేదు, సిమిని స్టవ్లు వచ్చినాయి. అక్కడ చాలా ఏం చేస్తారు, ఊతుంటారు మన ఇంకా బాగా మంటించడానికి. దాని ఎఫెక్ట్ దానికి ఉంది. సో ఏమవుతుంది, తాపనంలో ప్రతి తాపనం చెందిన ప్రతిదీ మారిపోతుంది. దాని గుణాలు గణాలు మారిపోతుంటాయి. ఒకానొక మట్టి చెప్పండి, తెలుసు కదా మట్టి అంటే 24 సార్లు మండించి చల్లబరిచి, మండించి చల్లబరిచి, ఇదే పని, కొత్త పని ఏమీ లేదు. మండించడం చల్లబరచడం, మండించడం బరచడం. అయితే 24 సార్లు చేసేది, దాని తర్వాత వచ్చేది మిగిలేది ఏమైనా ఉంటే ఈ మండించి చల్లబరచడంలో చాలామంది ఆవిరైపోతుంటుంది. ఆవిరైపోగా దాని గుణాలు మలినాలన్నీ పోగా ఎంతో మిగులుతుందో ఆరి మట్టి కాలిస్తే దాని పేరే బంగారం. దాని పేరే. అంతేగాని అందరూ అనుకున్నట్టు ఎక్కడ గొయ్యి వేస్తే అందులో బంగారం ఎక్కడ దొరకదు. ఎవడో దాచుకున్న బంగారం దొరికిపోవాలి, కానీ బంగారం అయితే మాత్రం ఇలాగే దొరుకుద్ది. కోలార్ గనుల్లోకి వెళ్ళి మీరు తెచ్చినా దాన్ని మండించి, ఎందుకంటే ఇంత రేట్ అంటే తయారు చేయడానికి ఇంత రేట్ అవుతుంది. 24 క్యారెట్స్ మలిన రహితం. చెప్పండి. ఏ 10వ స్థాయిలోనో 11వ స్థాయిలోనో ఆపేసాం అనుకోండి, అది మనకి చెవులకు పనికిరాదు, విశాఖ ఉక్కుకు పనికి వస్తుంది. రా మెటీరియల్ ఐరన్. మరి కొంచెం మరొక 2-3 సార్లు చేసాం అనుకోండి ఏ రాగి అవుతుంది. మరి కొంచెం 2-3 సార్లు చేసాం అనుకోండి ఏ సిల్వర్ అవుతుంది. ఇంకొంచెం సార్లు చేసామనుకోండి 24 సార్లు చేసామండి ఏమైనా మిగిలింది అనుకోండి అది బంగారం అవుతుంది. 24 క్యారెక్టర్లు అంటారు. ఆ గుండె ఆయన వచ్చి ఒట్టిన రాదు అని చెప్తాడు కదా, ఒట్టిన ఏది రాదు. ఆత్మవిజ్ఞానం మాత్రం ఎందుకు వస్తుంది? ఏది ఒట్టిన రాదు. పాలు కూడా ఊరికే పెరుగవో, ఏదో చేయాల్సిందే. చేశాం. ఏమొచ్చింది ఇప్పుడు? వెన్న వచ్చింది. ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒక నారాయణుడు, ఆయనకి పాపం పాలంటే ఇష్టం లేదు.
వెన్న అంటేనే ఇష్టం. ఆయన ఎవరో తెలుసు కదా మీ అందరికీ, శ్రీకృష్ణుడు. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ వెన్న? మూలం ఏంటి? పాలే కదా. మరి ఆ పాలే ఆయన పట్టుకెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు పాలు దొంగ అనలేదు ఇప్పుడు కృష్ణుడిని? మనం వెన్న దొంగ అని ఎందుకు అన్నాం? అంటే కృష్ణ, నాతో పాటు చెప్పండి, కృష్ణ అన్నది రుచి తెలియాలంటే, కృష్ణుడు అన్న పదానికి అర్థం తెలియాలంటే, కొండగాలి అన్న దానికి అర్థం తెలియాలంటే కొండ పక్కకెళ్ళి నిల్చోవాలి. అప్పుడు ఆ గాలి వస్తుంది మనకి. ఇంట్లో కూర్చొని కొండగాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? అలాగే కృష్ణుడు అన్న ఆ తత్వానికి కనీసం అర్థం తెలియాలంటే మనిషి ఎప్పుడు అర్థం చేసుకుంటాడంటే, ఆ మనిషి, ఆ నరుడు 4 రోజుల్లో మురిగిపోయే పాల్లా కాకుండా కొంచెం వెన్న స్థాయి దాకా అర్థమైతే అక్కడికి ఆటోమేటిక్గా కృష్ణుడు వస్తాడు. అంతవరకు కృష్ణతత్వం ఏమీ అర్థం కాదు. మనకు అర్థమయ్యే తత్వం ఒకటే, హాల్లో ఒక బొమ్మ పెట్టి, నెమలు 2 ఈకలు పెట్టి, ఇంత ప్రసాదం ఆయనకి పెట్టి, ఇంత ప్రసాదం మనం తినేయడానికి. కృష్ణ ఏ కష్టము రాకుండా చూసుకొని పెద్ద పని మనిషిగా ఆయన చూసుకోవడానికి. అంతేగాని కృష్ణతత్వం మనకేమీ అర్థం కాదు. అదవా వచ్చిందనుకో, ఏం కృష్ణుడు ఏంటో ఇక్కడ పెట్టినా నాకు కష్టాలు తప్పట్లేదు. ఈలోపు ఒక వాస్తు నిపుణుడో ఒక బొమ్మల నిపుణుడో వస్తాడు, కృష్ణుడిని అక్కడ పెట్టారు, అక్కడ ఉంటే మీకు కష్టాలు ఇక్కడ పెట్టండి అంటాడు ఆయన వచ్చి. ఎక్కడ పెట్టుకున్నా మీకు కష్టాలు అయితే తప్పవు. ఎందుకంటే మీరు అందరూ మర్చిపోయిన అసలు సత్యం ఉంది, ఆయన పుడుతూనే కష్టాలతో పుట్టాడు. ఆయనకి ఈ కష్టాలు ఒక లెక్క. కాబట్టి కృష్ణతత్వం మనం అనుకున్నట్టు అర్థం కావాలంటే మనం కనీసం వెన్న స్థాయికి రావాలి. అప్పుడు దొంగలించడానికి వస్తుంటాడు ఆయన నెమ్మదిగా. అక్కడ అర్థమవుతుంది కృష్ణతత్వం అంటే ఏమిటో. కృష్ణుకు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. గట్టిగా కొట్టండి, ఎక్కడైనా ఉపయోగపడతాడు మనకి. అయింది, వెన్న వచ్చేసింది. మధ్యకేమో వేసవికాలం కాబట్టి సలివేంద్రంకి పంపించేసాం, వెన్న మిగిలింది. ఇప్పుడు చెప్పండి, వెన్న ఎన్ని రోజులు ఉంటుంది? ఇందాక మేకమెల్లను త్రివేది కథ అయిపోయింది మంది. వీడేదో చెప్పడానికి వచ్చాడు అనుకుంటే మనల్ని అడిగి చంపుతున్నాడు అని. 1 వారం రోజులు ఉంటుంది అన్నారు, ఇంకా 2 వారాలు ఉంటుంది, ఇంకా ఓపెన్ యాక్షన్ ఇది. ఎవరైనా పాల్గొవచ్చు బిడ్లో, ఫ్రీ బిడ్, మీకు డిపాజిట్ ఏం పోయింది లేదు. వెన్న ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి మేడం. మా ఆయన్ని ఏమి అనకపోతే 10 రోజులు మా ఇంట్లో ఉంటాడు అన్నట్టు చెప్పొద్దు. మీరు అనరు అని నాకేం గ్యారెంటీ ఉంటుంది? కాబట్టి ఎన్ని రోజులు అండి? అయ్యో అక్కడ 2 వారాలు వెళ్ళిపోయింది వేలం పాట, వెనక్కి రాము. చెప్పండి, ఎంత నిపుణులు ఉన్నారు. 1 మంత్కి వచ్చింది. మేడంకి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. ఇంకా వెన్న అన్నది పొంది చూసారా లేదా? ముందు తేల్చేయండి, తర్వాత మాట్లాడదాం. అంటే కొంచెం కొన్ని తరాల తర్వాత చూసేదానికి కూడా అవకాశం ఉన్నట్టు ఏం కనిపించట్లేదు నాకు. వెన్న అన్నది ఎన్ని రోజులు ఉంటుంది? వాస్తవానికి పూర్వం రోజుల్లో ఆవు అని ఉండేది. తెలుసా మీకు ఆవు? అమ్మయ్య తెలుసు, ఓకే. బర్రె. ఒక ఆవు పాలు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఆ ఆవు ఎంత నెయ్యి ఇస్తుందో చూడడానికి అని ఏం చేసేవాళ్ళంటే, ఆ వెన్న రోజు పాలు ఇచ్చేది, మరిగిచ్చేది, వెన్న తీసేది, ఈ ప్రాసెస్ అంత ఉండేది కదా. ఆ మట్టి కుండలో ఆ వెన్నను తీసి రోజు వేస్తుండేవాళ్ళు, నీరు మాత్రం మార్చేవాళ్ళు. అలా ఒక ఆవు పాలు మినిమం 90 రోజులు ఇస్తుంది. 90 రోజులు ఇస్తుంది అంటే ఎన్ని నెలలు? కాబట్టి వెన్న 3 నెలలు ఉంటుంది. ఇది మినిమం టైం అన్నమాట. చాలా అద్భుతం ఏంటంటే, తినేసేదాకా ఉందండి చెప్పలేదు, అది సంతోషం చాలా. ఓకే, వెన్న ఎంత ఉంటుందండి? 3 మాసాలు ఉంటుంది. ఇప్పుడు మనం మరొకసారి గుర్తు తెచ్చుకుందాం, ఈ వెన్న ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాలు ఏమీ చేయకపోతే ఎంతసేపు ఉంటాయని చెప్పుకున్నాం మనం? 4 గంటలు ఉన్నాయి అనుకున్నాం. కానీ ఆ పాలుని చిన్న పని చేయడం ద్వారా, చిన్న ప్రయత్నం చేయడం ద్వారా, ఆ పాలుని పెరుగుగా చిన్న ప్రయత్నం చేయడం ద్వారా, ఆ పెరుగుని చిన్న ప్రయత్నంతో వెన్నను చిలకడం ద్వారా, ఆ వెన్నను ఒక చిన్న ప్రయత్నం ద్వారా దాయడం ద్వారా దాని కాలం ఇప్పుడు ఎంత పెరిగిందండి? 90 రోజులు పెరిగింది. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం.
ఇప్పుడు చెప్పండి, ధ్యానం మరిగించడం, సాంగత్యం చెప్పండి తోడేయడం, స్వాధ్యయనం అనుభవాన్ని అందరికీ పంచడం, వెనతీయడం. అనుభవాన్ని అందరికీ పంచడం, వెనతీయడం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒకసారి మళ్ళీ గుర్తుంచుకోండి, వెన్న తీయగలరా లేదా అందరూ? ఎనీ డౌట్? అమ్మయ్య, ఓకే. సో దీని కాలం ఇప్పుడు ఎంత పెరిగింది? మరి 4 గంటల్లోనే మురిగిపోవాల్సిన జీవితాన్ని మనం ఎంత దాకా తీసుకొచ్చామండి? 3 నెలల దాకా తీసుకొచ్చాం. అయిపోయింది 3 నెలలు, ఆ ఆవు పాలు ఇవ్వడం ఆగిపోయింది. ఇప్పుడు ఈ వెన్నను ఏం చేద్దాం? గట్టిగా చెప్పండి. నెయ్యిగా మార్చాలి. ఏం చేయాలి దీనికి? మళ్ళీ మరిగించాలి. మళ్ళీ తాపనమే, మళ్ళీ ధ్యానమే, తపస్సు చేయడమే చేశాం. ఏమవుతుంది చెప్పండి? నెయ్యిగా మారుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు చెప్పండి, పాలు ఏ రంగు, నెయ్యి ఏ రంగు? ఎందుకు నోరు పెగలట్లేదు? ఎలక్షన్ కమిషన్ లాగా ఉండకండి మీరు. పాలు ఏ రంగు, నెయ్యి ఏ రంగు ఉంటుంది? గోధుమ రంగు ఉంటుంది. పాలులో మీరు ఎప్పుడైనా పొరపాటున నెయ్యి పాలు, ఆ గోధుమ పాలు రంగులు ఏమైనా చూసారేంటి? చెప్పండి, చూసారా? కానీ దాంట్లో నుంచి వచ్చింది ఏ రంగులో వెళ్ళిపోయింది? అది గోధుమ రంగులోకి వెళ్ళిపోయింది. ఓకే, పాలు ఎలాంటి వాసన వస్తాయి? నెయ్యి ఎలాంటి వాసన వస్తుంది? గుమగుమ వస్తుంది. పాలు ఒక గ్లాస్ అక్కడ పెట్టాను అనుకోండి, మీకు ఎవరికైనా తెలుస్తుందా? పిల్లికి తప్ప ఎవరికైనా తెలుస్తుందా? అదే ఒక నెయ్యి ఇక్కడ ఒక చుక్క పెట్టాను అనుకోండి, ఈ రూమ్లో ఇంకా ప్రత్యేకంగా నెయ్యి ఉందని చెప్పాలా నేను? అందరికీ దాని పరిమళంతో వ్యాప్తింపజేస్తుంది. ఇంకొక విషయం, నెయ్యి ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? 6 నెలలు మొదటి పాట. నెక్స్ట్ సంవత్సరం, ఇంకా సంవత్సరంన్నర, ఇంకా అవి అప్పటికన్నది ఇప్పుడు తేలాలి నాన్న. అదే కదా ఇక్కడ పంచాయతీ. ఎవడో ఒకడు గెలుస్తాడంటే అలాగా. ఎందుకు ఈ బీపీ ఇప్పుడు మనకి? ఇంకా తినేసినా సరే ఉంటుంది అది. చెప్పండి ఎంత తేలాలి ఇప్పుడు మనకి అది? మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా అక్కడ 100కి వెళ్ళిపోతే 1 ఎక్కడున్నావే బాబు? నేను ఉపయోగాలు అడగలేదు. పొల్లా రేట్లు వేసుకో, తీపి రేట్లు వేసుకో, నాకు సంబంధం లేదు. నాతో పాటు చెప్పండి, నెయ్యి 400 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 400 సంవత్సరాలు ఉంటుంది. అదే మనం అనుకుంటున్నటువంటి పంచకర్మ వేదంలో, పంచకర్మ విద్యలో వాడతారు దాన్ని. ఆ భూమిలో ఒక ప్రత్యేకమైన పాత్రలో వేసి పాతి ఆ నెయ్యి తీసుకొచ్చి అలా వేస్తే మీలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయి. దానికి అంత ఔషధ గుణాలు కూడా వచ్చేస్తాయి. 4 గంటల్లో పాడైపోవాల్సిన పాలు ఒక చిన్న ప్రయత్నం, ఎక్కడా పెద్ద ప్రయత్నం లేదు, అప్పులు లేవు, డిగ్రీలు అక్కర్లేదు, చదువులు అక్కర్లేదు, యుద్ధాలు లేవు. చిన్న ప్రయత్నం. చెప్పండి, గట్టిగా చెప్పండి. చిన్న ప్రయత్నం అయినా పెద్దగా చెప్పాలి. మరి ఏమైంది? దాని వయసు 400 సంవత్సరాలు పెరిగింది. దాని వయసు ఎంత పెరిగిందండి? 400 సంవత్సరాలు. దాని రంగు మారింది, దాని గుబాలింపు మారింది, దాని పరిమళము విస్తరించబడింది. దాని పేరే పరమ ఆత్మ. దాని పేరేం పేరండి? పరమ. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ నుంచే వచ్చింది. ఈ ఆత్మ కనుక ఏ ప్రయత్నం చేయకపోతే, ఈ నరుడు ఏ ప్రయత్నం చేయకపోతే 4 రోజుల్లోనే మట్టి కొట్టుకుపోయి ప్రేతాత్మ అవుతాడు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. ఈ నరుడు చిన్న సాధన, ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఈ నరుడే నారాయణుడు అవుతాడు. ఏమవుతాడు? శాశ్వతం అవుతాడు. 400 సంవత్సరాలు ఒక బుద్ధుడు అవుతాడు, ఓ జీసస్ అవుతాడు, ఒక కృష్ణుడు అవుతాడు. ఎన్ని వేల సంవత్సరాలు అయింది కృష్ణుడు వచ్చి భూమి మీదకి? ఎన్ని యుగాలు దాటింది? అయినా ఉన్నాడా లేడా? ఒక సాయి ఉన్నాడా లేదా?
నారాయణుడు అయ్యాను కనుక ఆయనతో ఎంతమంది పుట్టుంటారు? ఈ మధ్యలో ఎంతమంది పుట్టుంటారు? ఎంతమంది మట్టిలో కలిసిపోయారు? ఎవరికైనా గుర్తున్నారా? ఎవడ పరిమళమైన మనకుందా? ప్రేతాత్మలే తిరుగుతున్నారు ఇక్కడ. పరమ ఆత్మలుగా ఎదగాలి. దిస్ ఈజ్ ద జర్నీ ఫ్రమ్ ఆత్మ టు పరమాత్మ, కాదు ప్రేతాత్మ. ఒక పోస్ట్ అయితే గ్యారంటీ, ఒక పోస్ట్ అయితే గ్యారంటీ. నేను నరుడిగా వచ్చాను, ఇండియాలో వచ్చాను. స్పిరిచువల్ ఇండియా కాకపోతే ఎందుకంటే ఇక్కడ రావడం మనం? ఈ భారతదేశంలో వచ్చిన ప్రతి ఒక్కరూ నాతో పాటు చెప్పండి, మేరా భారత్ మహాన్, హమారా బఫూన్. మేరా భారత్ మహాన్. ఇక్కడ పాలే, శరీరాలే, నరులే, నో డౌట్. కానీ చిన్న ప్రయత్నం, చెప్పండి, చిన్న ప్రయత్నం. రోజుకు గంట చిన్న ప్రయత్నం, వారానికి 1 గంట చిన్న ప్రయత్నం, నెలకు ఒక 3-4 రోజులు చిన్న ప్రయత్నం. మన సమయాన్ని దీనికి కేటాయించడం చిన్న ప్రయత్నం, మన సంపదను దీనికి కేటాయించడం చిన్న ప్రయత్నం, మన శక్తిని దీనికి కేటాయించడం చిన్న ప్రయత్నం. యావదాస్తులు అమ్మేసి దీనికి పెట్టండి అని ఎవడు చెప్పట్లేదు. మీ ఉద్యోగాలు, సంసారాలు వదిలేసి దీంట్లోకి వచ్చేయండి అని ఎవరు చెప్పట్లేదు. నాట్ రిక్వైర్. ఆ పాలు నెయ్యిగా అవ్వడానికి ఎక్కడ ఏది త్యాగం చేయక్కర్లేదు, ఎక్కడ యుద్ధాలు చేయక్కర్లేదు, ఎక్కడ డిగ్రీలు సంపాదించక్కర్లేదు, ప్రత్యేకమైన నిపుణులు కావక్కర్లేదు. ఆత్మజ్ఞాన శాస్త్రంలో మీరు ఏదో నిపుణులు, అవన్నీ సంస్కృతాలు అవన్నీ మీకు అక్కరనే లేదు. చేయండి చిన్న ప్రయత్నం. ఒక చిన్న ప్రయత్నంతో ప్రతి నరుడు నారాయణుడు కాగలడు అని నిరూపించడానికి దిగి వచ్చిందే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ప్రతి పాలలోనూ నెయ్యి ఉండడం ఎంత సహజమో, పాలుని ఏమీ చేయకపోతే నేలపాలు ఎంత సహజమో, ఈ శరీరాన్ని ఏ సాధన చేయకపోతే భారతదేశంలోనూ పుట్టిన ఉన్నత పరమాత్మకున్న పేరు నువ్వు పెట్టుకున్నా నువ్వు నేలపాలు అయిపోవడం కన్ఫర్మ్. ఈ ఆత్మ ప్రేతాత్మ అయిపోవడం కన్ఫర్మ్. భారతదేశం కావచ్చు, కానీ నువ్వు చిన్నగా ప్రయత్నం చేస్తే, చిన్న ప్రయత్నం చేస్తే చాలు. అది భారతదేశానికి ఉన్న ఒక వెసులుబాటు. అదే నువ్వు ఏ దేశంలో ఉంటే పెద్ద ప్రయత్నాలు చేయాలి, పెద్ద ప్రయత్నాలు చేయాలి. ఆ పెద్ద ప్రయత్నాలు సైతం చేసి సాధించిన వాళ్ళు మన కంటి ముందు కనిపిస్తున్నా మనకి ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు. చిన్న ప్రయత్నం చేయడానికి కూడా మనం ఇక్కడ ప్రయత్నం చేయట్లేదు. ఏ పాలు నెయ్యి పక్కన కూర్చొని, ఓ నెయ్యి నీలాగే నన్ను చెయ్యంటే ఏమీ చేయలేదు. అది పక్కనే ఉంటుంది. అది నెయ్యి. నువ్వు నా నుంచే వచ్చావు కదా, మీ పూర్వీకులు ఒకటే కదా, రైటే, కానీ ఏమీ చేయలేము. ఏ కృష్ణుడినో పట్టుకొని, ఏమయ్యా కృష్ణ నువ్వు భారతీయుడివే కదా, ఏమయ్యా సాయిబాబా నువ్వు భారతీయుడివే కదా, మేము భారతీయులమే కదా, ఎందుకు చేయవు నువ్వు, మాకు ఎందుకు ఇవ్వవంటే, కొంచెం నేనైనా దొంగతనం చేయడానికి వచ్చినా రావాలి అంటే నువ్వు వెన్నైతే తప్ప అసలు ఈ దగ్గరికే నేను రాలేను. కంపు రాయాల, కొంచెం సొంపుగా ఉండాలి. ఏ ప్రయత్నం లేకుండా, ఏ సాధన లేకుండా నిరంతరము దీనవదనంతో, అదేదో వాళ్ళ సినిమాలో అడుక్కున్నోడ్లాగా బాబు 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 అని ఉంటే ఏ పరమ ఆత్మ మనల్ని ఏమీ చేయలేదు. నీకు అర్థమే కాదు, ఆ తత్వమే అర్థం కాదు. ఇంపాసిబుల్. పాలులో నెయ్యి ఉండడం సహజమా అసహజమా? గట్టిగా చెప్పండి. మీరు అందరూ చెప్తేనే. మరి నరుడిలో నారాయణుడు ఉండడం సహజమా అసహజమా? మరి ఎందుకు పోయి కాలం? ఈ విషయమే చెప్తుంది హిమాలయ విజ్ఞానం. దాని పేరే బద్రీనాథ్. దాని పేరు ఏం పేరండి? బద్రీనాథ్. వెళ్తాం వెళ్ళిన వెంటనే ఏం నారాయణుడు సుక్కలు కనిపించేశారు ఇక్కడ రావడానికి. పెరుగు ఉంటుందా? పెరుగు ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత అడుక్కుంటాం మనం తినడానికి. మనం పెరుగు అవ్వడానికి కాదు. నిన్ను తెచ్చిందే నీ పెరుగు తోలు తీసి నెయ్యి తీయడానికి తీసుకొస్తారు అక్కడికి. గోంగూర పచ్చడి పెరుగు ఉందా లేదా? ఓకే, వస్తాం.
అక్కడ ఉన్నాడు చెప్తాడు, ఇదిగో నరపర్వతం. నరపర్వతం ఎంత బాగుందో, ఓ నమస్కారం. ఇదిగో నారాయణ పర్వతం. నారాయణ పర్వతం ఎంత బాగుందో, దీనికి ఒక నమస్కారం. అయిపోయిందండి దర్శనం. ఈ చలికి మరి ఉండలేం, చాలు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోదాం. సెల్ఫీలు. ఈ సెల్ఫీలు తీసే క్రమంలో సెల్ఫీ బయటకు వచ్చేస్తుంది చాలామందికి. ఎందుకు వెళ్తున్నామో, ఏమి దేశమో, ఏమి హిమాలయాలో, ఏమి విజ్ఞానమో, ఆడెవడున్నాడో, దేనికి నువ్వు వెళ్ళావో ఏమీ ప్రయత్నించాలి. ఎందుకుందా అంటే దట్ ఈస్ ద ప్లేస్ ఫర్. ఎవడైనా కథబడి చెప్పండి, ఒక నరుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ పర్వతం మీద పడిపోయినా లెక్కుంటా నారాయణుడై వెనక్కి వస్తేనే బద్రీనాథ్ యాత్రకి వెళ్ళినటువంటి అర్థము పరమార్థం. లేదా డబ్బులు బొక్క తప్ప ఏ ప్రయోజనం లేదు. కష్టం తప్ప ఏమి రాదు. దర్శనంతో దరిద్రం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దర్శనంతో దరిద్రం వస్తుంది. అందుకే అర్థం కాక తిరిగి వచ్చేస్తుంటే అక్కడ బోర్డు ఉంటుంది, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. ఏముంటుంది? పునర్దర్శన ప్రాప్తిరస్తు. మనమేమనుకుంటామంటే, ఏమండి దేవుడు మళ్ళీ రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మన్నాడు? దరిద్రాన్ని మూట కట్టుకొని వెళ్తున్నావు. మరి ఏం చేయాలి అక్కడికి? ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఏమిటి భారతదేశం? ఏమిటి హిమాలయాలు? అది ఆ ప్లేసు ఒక గుర్తు, ఒక ప్రామాణికం, ఒక నారుమడి. వెళ్ళిన ప్రతి నరుడు నారాయణుడై తిరిగి రావడానికి ఆ దీక్ష రావాలి నీకు అక్కడ. లేకపోతే నేను ఎవడు రమ్మని అక్కడ ఏం మిగిలిపోయిందని ఉండు అక్కడే. అయ్యి రా, అయ్యి రా. కొండంత దేహం వేసుకొని వెళ్ళి మరింత 2 కొండలంత దేహం వేసుకొని వచ్చేయడానికి ఇక్కడ ఏమి భారం పెరిగిపోయింది. కొండంత దేహం వేసుకొని వెళ్ళి కొండంత నారాయణుడివై రా, పాలుగా వెళ్ళి నెయ్యిగా రా. అందుకుంది భారతదేశం, సమస్త భారతదేశం. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. మానా వెళ్ళానండి మాతామూర్తి దగ్గరికి. ఎంతమంది మాతలు నీకు జన్మనిచ్చారు, అందరినీ పీతల్లా చేసి వదిలేశావు. ఇంకే మాత కూడా నీకు జన్మనివ్వడానికి కూడా సిద్ధంగా లేదు. మాతామూర్తి. ఒకానొక నరుడు, చెప్పండి, 1000 సంవత్సరాలు తపస్సు చేసి నారాయణుడు అవ్వి ఆయన ప్రదేశం అది బద్రీ నారాయణ్, బద్రీ విశాల్. అప్పుడు వస్తుంది మీకు వసుధార. అంతేగాని అక్కడ ఏదో పిచ్చి ఒకటి వస్తుంటే అందులో తలపెట్టేసి వసుధారలో తలెట్టానండి, ఏమి రాదు. వసుధార. వసు, చెప్పండి, వసు ధార, పైలోకాల నుంచి వచ్చే ధార, ఆకాశగంగ. అక్కడ వస్తుంది నీకు. ఆ ధ్యానం చేసుకుంటే వస్తుంది. సరస్వతీ నది ప్రవాహం కంటికి కనిపించదు, కంటికి కనిపించదు. ఏమిటి సరస్వతి అంటే? జ్ఞానం. జ్ఞానం ఎవరి కంటికి కనిపిస్తుంది? మీ బుర్రలో ఉన్న జ్ఞానం నాకెలా కనిపిస్తుంది? నా బుర్రలో ఉన్న జ్ఞానం మీకెలా కనిపిస్తుంది? ఎవడైతే ధ్యానం చేస్తాడో, అంటే నరుడు నారాయణుడయ్యే క్రమంలో జరిగే పరిణామాలు ఇవన్నీ. వసుధార జరుగుతుంది, చిద్భస్మం వస్తుంది, ఆకాశగంగా ప్రవాహం వస్తుంది, అర్ధనారీసుడు అవుతావు, అపారమైన విజ్ఞానం నీ సొంతమవుతుంది. ఏమిటయ్యా నీ విజ్ఞానం అంటే నీకు అర్థమవుతుంది. 4 రోజుల్లో పోయే శరీరం నేను కాదు, 4 కాలాల పాటు, 4 యుగాల పాటు నిలిసే ఆత్మ చైతన్యాన్ని నేను అని నువ్వు తెలుసుకొని వస్తావు బయటికి. నేను నేయను. అప్పుడు నువ్వు వస్తుంటే తెలుస్తుంది నీకు గుబాలింపు. ఒక విజ్ఞాన కెరటం అలా వస్తున్నట్టు ఉంటుంది. జై ఆత్మ విజ్ఞానం. వాళ్ళు భారతీయులు. ఓ భారతీయుడు అంటే భారంగా ముఖం వేసుకొని అమెరికాకి వీసా రాలేదని, MBA ఫెయిల్ అవ్వలేదని, ఇంకేదో పెళ్ళి అవ్వలేదని, ఏదో జరిగిందని, ఏదో జరగలేదని, సిరులు సంపదలు వచ్చాయో రాలేదని, ఫైనాన్స్ దొరకలేదని, బ్యాంకు లోన్ దొరకలేదని తిరుగుతున్నాడు. భారతీయుడు తప్ప భారతీయుడు కానే కాదు. ఆ మనిషి అలా వస్తుంటే, ఒక నెయ్యి అలా ఉంటే ఎలా అయితే విస్తరిస్తుందో దాని గుబారింపు. అలా ఉన్నాడు కదా కృష్ణుడు. ఆయన వస్తుంటే 6 యోజనాల దూరం నుంచి కృష్ణుడు వస్తున్నాడన్న ఇక్కడున్న అందరి మనసులు పరవశం అయిపోయేవి. అంతేగాని ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు రా మనోడు అంటే మన మనసులన్నీ కాకావికలం అయిపోతుంటాయి. వస్తున్నాడా ఏంటో ఇప్పుడు
ఇంటికి పిల్లలు భోజనంకి వస్తున్నారంటే తల్లి తలడిల్లిపోతుంది, వస్తున్నారా నా ప్రాణం తినేస్తారు. ఇప్పుడు ఇంటికి మొగుడు వస్తున్నాడంటే ఇల్లంతా గందరగోళం అవుతుంది, వస్తున్నాడు రోయ్. ఇంటికి పిల్లలు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారా, అయిపోయింది మన పని. అందరూ అలాగే ఉన్నారు. ఇదేం భారతదేశం? గుబులతోని భయంతోని. అంతేగాని ఎవరో ఒకరు వస్తున్నారంటే వస్తున్నారు మనందరం వీఆర్ రెడీ. మనలో ఉన్న ఆ నీరసం పోవాలి, నిస్సత్తువ పోవాలి, నిత్య చైతన్యంతో నిత్య ఆనందంతో మనం ఓలలాడాలి అన్న విశ్వాసం అవతలోడు కూడా ఉంటే కదా. ఆడొచ్చిన వెంటనే యువతలోకి లేనిపోని భయాలు వచ్చి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. ఇది భారతదేశం. పెద్ద ప్రమాణాలు పేపర్లో వేసుకోవడానికి వేగంగా విస్తరిస్తున్న బీపీ భారతదేశంలో, అసఖ్యంగా పెరుగుతున్న షుగర్. ఈ మధ్యన కాలేయము గుండె అదేదో వచ్చిందంట, అది పేరు థైరాయిడ్. చేయవలసింది చేయకపోతే పొందవలసింది పొందకపోలేము, అది ఒకటి ప్యాకెట్. ఈ అక్కర్లేని దాంతో వచ్చి ముట్టుకుంటుంది. ఇది జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు. ధ్యానం 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 స్పిరిచువల్ 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 స్పిరిచువల్. భారతదేశం అంతా ప్రతిధ్వనిస్తే దాని పేరు స్పిరిచువల్ ఇండియా. ఆ రోజు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మనమేదో అనుకున్నది, నేను అందానికో ముద్దుకో పెట్టుకున్న పేరు కాదు, మేరా భారత్ మహాన్ అని. అది ఆ రోజు మనం సాధించడం అవుతాం. నాతో పాటు చెప్పండి, సత్యమేవ జయతే. ఇదే సత్యము, ఇదే ప్రపంచానికి ఏ రోజైనా భారతదేశం నుంచి నిలబడుతుంది. ఏమి నిలబడుతుంది? కల్లోల జరిగి అన్ని స్థితులు గతులు మతులు చల్లాచెదరైపోయినా ఏ భారతీయుడు ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, చెరగదు. అప్పుడు మిగతా వాళ్ళు అనుకుంటారు ఏమవుతుందో మీకు అర్థమవుతుందా అని. షేర్ మార్కెట్లో కుప్పకూలిపోయినాయి, ఓకే, చప్పట్లు కొట్టుకుంటుంటారు. ఇక్కడ ఏదో జరిగింది, ఓకే, చప్పట్లు కొట్టు. ఇంత జరుగుతుంటే మీరేదో అల్లకల్లోలం అయిపోతారు అనుకున్నాం, మీరేంటి ఎంత హాయిగా నవ్వుతున్నారంటే అవన్నీ జరుగుతాయి, అవన్నీ అనుభవాలే. మాకేమైంది? ఇక్కడ నెయ్య, పాలు కాదు. ఇక్కడేంటి? ఇక్కడ పరమ ఆత్మ, మమాత్మ సర్వభూతాత్మ, తత్వమసి, సర్వం కలిద్వం బ్రహ్మ. ఏంటట మాకు? ఐఎమ్ ద పర్సన్ ఆఫ్ హ్యాపీయెస్ట్. నేను ఆనందానికి స్వరూపాన్ని, ఇది నా అసలైన స్వరూపం. నేను నెయ్యని, ఈ నెయ్యి మీద తొడుగు వేసుకున్న పాలును కాదు నేను. నేనెవరిని? నెయ్యని. దీని మీద తొడుగు వేసుకున్న పాలను కాదు నేను. నువ్వు పాలు అవుతాయని భయపడతానవేమో, ఆల్రెడీ నేను నెయ్యని నేను తెలుసుకున్నాను. నాకెందుకు అయ్యా ఉంటుంది దుఃఖం? ఐఎమ్ ఏ వాకింగ్ కృష్ణ, ఐఎమ్ ఏ వాకింగ్ బుద్ధ, ఐఎమ్ ఏ లివింగ్ జీసస్. నువ్వు పెట్టినా నేను పెట్టుకున్న ఈ తొక్కు తొక్కాలనుకున్న పేర్లన్నీ ఎప్పుడు పోయినాయి? మరిగించి 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 దీంట్లో ఉన్నదేంటో అసలు విషయం నాకు అర్థమైంది. ఆమె నారాయణ. చెప్పండి, ఆమె. దీన్నే ఒక మహా అష్టాక్షరి మంత్రం కింద మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు మనకి. సో మై డియర్ ఫ్రెండ్స్, నారాయణ చెప్పండి. ఎవడు చెవులో చెప్పడానికి ఉన్న పదం కాదు ఇది. ఇది ఎవడు చెవులో చెప్పే పదం కాదు. నారాయణ అని మనకు మనం గట్టిగా చెప్పుకునే పదం ఇది. విచిత్రంగా చెవులో చెప్పడానికి ఉపయోగపడింది మనకి. కాకపోతే 2 సార్లు చెప్తాడు నారాయణ నారాయణ, బై బై బాబు అని. నాతో పాటు చెప్పండి, ఓం నమో నారాయణాయ. ఒక మహాత్ముడు ఉండేవాడు విశాఖ మన్యసీమల్లో, పాకలపాటి బాబు గారని. ఈ వేదము, ఈ పురాణాలు, అష్టాదశ పురాణాలు అవి అర్థం కాక 2000కు పైచిలుకు ఉపనిషత్తులు, చెప్పండి 2000 పైచిలుకు అన్నీ మనకు అందించి 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 చేతులెత్తి చెలిపారు. మా వల్ల కాదురా బాబు మిమ్మల్ని మార్చడం అని. మా వల్ల కాదు, మేము ఇక్కడే సిల్ అయిపోతాం. మనిషి ఒక కొండ చూసుకుంటాం, మనిషి ఒక లోయ చూసుకుంటాం, మనిషి ఒక గుహ చూసుకుంటాం, మేము ఇక్కడే సిల్ అయిపోతాం. అలా అని పైకి వెళ్ళలేము, వచ్చిన పైన అవ్వలేదు ఇక్కడ. కానీ మిమ్మల్ని మార్చడం మా వల్ల కాదు. మీకు ఇక్కడికి వచ్చాం కాబట్టి మా కర్మ కాలి
మీ తిప్పలు మీరు పెట్టండి, భరిస్తూ ఉంటాం. ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒక రోజు, ఊరికే పోదు. ఆ వస్తున్న అన్న పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. 4 వేదాలు వచ్చాయి, ఏమాత్రం కదల్చలేకపోయి మనల్ని. మేము పాలే అన్నాయి ఇవంతే. నువ్వెన్నైనా చెప్పు నెయ్యి, మేము మాత్రం పాలే. నేల పాలేయడానికి ఇష్టపడతాం కానీ కొంచెం కూడా ఒళ్ళొంచం. నెయ్యి స్వీట్లు మాత్రం మాకు కావాలి, నెయ్యి రుచులు మాత్రం మాకు కావాలి. ఆ నెయ్యి చెప్తుంది, ఓ పాలు 4 రోజుల్లో మురిగిపోతున్నారు, దయచేసి మీలో కూడా నెయ్యి ఉంది, మీరు కొంచెం చేసుకోండి అంటే చెప్పొచ్చాలేమో తెలియదు అంటే ఎంతో ఇంత ఇష్టపడితే, లేకపోతే ఇంకోటి తెచ్చుకుంటాం మేము. నెయ్యికి ఆఫర్లు పెట్టిన రకాలు మనం. నువ్వు ఇది చేస్తే ఇది చేస్తా, ఇది చేస్తే ఇది చేస్తా, ఇది చేస్తే ఇది చేస్తా, నాకు కనుక ఉద్యోగం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆస్తినిస్తే నాకు నీ గుండు ఇస్తా, నాకు ఆఫర్లు పెట్టేము. అంతేగాని మనం నెయ్యి అవ్వాలని ప్రయత్నం చేయలేదు. వేదం విసిగి విసిగి వేసారి మీ కర్మరా బాబు అని వెళ్ళిపోయింది, అది అక్కడే ఉంది. అయ్యో ఇలా ఉందా, పుస్తకంలో రాశాం కాబట్టి వీళ్ళకి అర్థం కాలేదు, మనమే పాత్రలు అయిపోదాం అని పాపం తల్లి ఒక పాత్ర, తండ్రి ఒక పాత్ర, కొడుకు ఒక పాత్ర, మేనల్లుడు ఒక పాత్ర, బావ ఒక పాత్ర, అక్క ఒక పాత్ర, ఉన్న చిన్న కుటుంబాలు అన్ని పాత్రలు వేసుకుని వాళ్ళే తన్నుకోవడం ప్రారంభించారు. భార్యనేమో ఆయన 108 ముక్కలు కొట్టేసి చికాకు చేసి, కొడుకు తల తీసేసి ఇదంతా చేశాడు. అంతా చూసాం మనం. ఈ రావణాసురుడు ఉన్నారు చూసారా, వీడు విలన్ సార్, వీడు విలను. ఈ కుమారస్వామి ఉన్నాడు చూసారా, వీడు మంచోడే. శివుడు ఉన్నాడు కదా మంచోడే, పార్వతీదేవి మంచిదయ్యే అని చెప్పి వాళ్ళకి గుణగణాలు అప్పచెప్పాం, కానీ మనకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. పురాణము చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరికీ తెలుసు పాపం ఏంటో పుణ్యం ఏంటో, కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి అది అర్థం కాదు. వెళ్ళొచ్చారండి పుక్కిడి పురాణాలు, వాళ్ళకైంది కానీ మనకి ఎక్కడ అవుద్ది అంటాం. ఇక్కడ వాళ్ళు పాత్రలు వేసి దీని పేరు ఏమన్నారంటే ఇతిహాస. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అదంతా పోయి హాస్యం మిగిలింది అక్కడ మనకి. ఇతిహాస అంటే ఇలా ఉంటే, నాతో పాటు చెప్పండి, ఇలా ఉంటే ఎలా ఉంటే ఇలా ఉంటుంది, అది దాని అర్థం. ఇతిహాసము. ఇగో ఈ పాత్ర ఉంది కదా, ఈ పాత్ర ఎలా ఉందనుకో, దాని జీవితం ఇలా ముగిసిపోతుంది. ఈ పాత్ర ఎలా ఉంది, దీని జీవితం ఇలా ముగిసిపోతుంది. ఈ పాత్ర ఎలా ఉంది, దీని జీవితం ఇలా. హిరణ్యాక్షుడు, హిరణ్య గర్భుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇప్పుడు భూమంతా నాదే, ఫ్లాట్లెస్ గీసేసి అమ్మేయడమే. కొడక ఏదో రోజు సాప్స్ ఉంటుంది నేను, ఎవరు భూమి, భూమి నాది అనునా, భూమి పక్కున నవ్వును, భూమి నాది అనునా, భూమి పక్కున నవ్వును, దానహీనును చూసి ధనము నవ్వును, కథను భీతిని చూసి కాలుడు నవ్వును. ఎందుకురా తయారైపోయావు, పెద్ద మేకప్, బాకులు బల్యాలు గన్లు అంత వేసేసుకొని యుద్ధమా అంటే వెనక్కి వెళ్ళిపోతుంటే ఎందుకయ్యా తయారయ్యా నువ్వు? కాలుడు నవ్వుతున్నాడు, వదలడు. డబ్బుందా, దానం లేదా, ఆ ధనము పడా 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 పడ నవ్వుతుంటుంది. పిచ్చోడ్లా ఉన్నావు నువ్వు, నన్నేం దాస్తావురా, నీకు ఒక పని చేస్తాను, ఒక మంచి పార్టీలో టికెట్ ఇచ్చి ఏడుచుకొని నీ డబ్బంతా ఖర్చు పెట్టిస్తా. భీమవరంలో నిన్న మొన్న ఎవడు ఎందుకు ఇచ్చాడో తెలియదు, 100 కోట్లు ఇచ్చారు ఏడుచుకుంటూ. ఎవరి డబ్బు ఆ డబ్బే, డబ్బు నవ్వుతుంది. దానహీనును చూసి ధనము నవ్వును. పార్టీల పేర్లు వచ్చి పార్టీల్లో నీకు టికెట్లు ఇచ్చి నీ తెక్క తీసేస్తాయి. ఆడు 1000 ఇచ్చాడా, 2000 ఇవ్వడమే. ఇచ్చిన తర్వాత అంతా ఖాళీ అయిపోతే ఏడ్చుకోవడమే, అమ్మో నా డబ్బులంతా తప్పేశాను, ఒకటే గెలుస్తాడు. 10,000 కోట్లు, 10,000 కోట్లు ఓటినే అన్ని చోట్ల ఉత్తిత్తి బ్యాంకులు అన్నట్టు ఉత్తిత్తి చెక్కింగ్లు, ఉత్తిత్తి అంతా చేశారు. అపహాస్యం. ప్రజాస్వామ్యం, పిరమిడ్ పార్టీ నిల్చుంది ప్రజాస్వామ్య విలువల్ని గౌరవాలను కాపాడడానికి. పిరమిడ్ పార్టీకి ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం. మనం పంచాం 10 కోట్లు పాంప్లెట్లు 175 నియోజకవర్గాల్లోనూ, 22 ఎంపీ స్థానాల్లో కూడా మనం పంచాం, విస్తారంగా పంచాం. ఏంటవి? పాంప్లెట్లు. సత్యం అలాగే ఉంటుంది. ఎవడికి వద్దు, డబ్బులు కావాలి.
దానహీనును చూసి ధనము నవ్వును. మీరు ఆధ్యాత్మికవేత్తలు కదండి, మీకెందుకు రాజకీయాలండి? కథన భీతును చూసి కాలును నవ్వును. భూమి నాది అనునా భూమి పక్కున్నవును. హిరణ్యాక్ష, హిరణ్యగర్భ, దీనికి అందమైన పేర్లు ఒకటి సువర్ణ భూమి. ఎక్కడుంది సువర్ణ భూమి? ఇదే భారతదేశం. భూమి నమ్ముకొని, నీరు నమ్ముకొని, నిప్పు నమ్ముకొని, అన్నం నమ్ముకొని, విద్య నమ్ముకొని, ఆరోగ్యాన్ని నమ్ముకుంటే ఇది భారతదేశమా? పాలు నేల పాలు కాకపోతే ఏమవుతాయి? ప్యాకింగ్ మొత్తం. అంబులెన్స్లన్నీ జనాలు బాగు చేయడానికి తీసుకెళ్ళట్లే. అంతకుముందు రోజుల్లో వైద్యో నారాయణో హరి, ఇప్పుడేమో వైద్యో నారాయణో హరి. ఎందుకురా తీసుకెళ్తున్నాం అంటే అక్కడ కట్టాల్సిన డబ్బులు అటు కట్టి అటు నుంచి అటు తీసుకెళ్ళిపోవడం ఇందుకు మాత్రం కాదు. ఇదా భారతదేశం. ఇలా నారాయణుడు. నరుడు 4 రోజుల్లోనే నేల కలిసిపోకపోతే ఎలా ఉంటాడు? ఇక్కడున్న సకల రుగ్మతలకి కారణం నరులు నరులుగా ఉండిపోవడం అన్న పరమ సత్యాన్ని గుర్తించకపోవడం. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, పేర్లు మాత్రం మిగిలిన స్టిక్కర్లు గోడలకి. ఈ భూములన్నీ వ్యాపారాలు చేసుకోవడానిక? ఈ భూములన్నీ, ఈ విద్యలన్నీ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి నరుడు నారాయణ అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి ఒక మూమెంట్ కావాలి, ఒక విప్లవం, ఉద్యమం కావాలి. దాని పేరు ఆత్మవిజ్ఞాన్. ఆత్మవిజ్ఞానానికి ప్రతిరూపమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఎంత చేయాలి దీనికి? చిన్న ప్రయత్నం. అసహజం ఎక్కడా లేదు, సహజం. పాలులో నెయ్యి ఉండడం ఎంత సహజమో ఈ నరుడిలో నారాయణుడు ఉండడం అంతే సహజం. పిట్టవాదాంతాలు, మిట్టవాదాంతాలు, మధ్యవాదాంతాలు, వేదాంతాలు వద్దు. నరుడు నారాయణుడు ఎలా అవుతాడు నీకు తెలియకపోతే మూసి కూర్చో. పిలక ఓపకు కట్ అయిపోద్ది. ఎన్నాలో ఆపలేరు. ఇంకా పాలలో నెయ్యి ఉండడం సహజమండి, నరుడిలో నారాయణుడు ఉండడం సహజమండి. మధ్యలో కూర్చొని ఎలా ఉంటాడండి? నారాయణుడే, నరుడు నరుడే. పప్పులు ఉడకవు. ఇంకా ఉద్యమం ప్రారంభమైంది ఇక్కడ. జై జవాన్ జై కిసాన్ రానంత వరకే బ్రిటిషోడు ఆధిపత్యం భారతదేశంలో కొనసాగింది. ఒక్కసారి అది నిప్పంటిస్తే ఎక్కడ రాజుకోవాలో అక్కడ రాజుకుంది. అహింస అని ఒక ఉద్యమంతో భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్ప ఘనమైన దేశం ఇది. ఇక్కడున్న నిజమైన ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నరుడే నారాయణుడు కాదు, నారాయణుడే నరుడు. చెప్పండి, నారాయణుడే నరుడు. ఊరికే కోకిల కాకైనట్టు. కోకిల ఆ బ్యాచ్ దిగిపోయింది ఇక్కడ. వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. మీకు ఈ విషయం తెలుసా? ఆత్మవిజ్ఞాన మూమెంట్లో ఉన్నోడికి సంసారం చేయడానికి, పిల్లలు పెట్టుకోవడానికి, నాది నేను సంపాదించుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? మరి ఎలాగన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ. పత్రికారు వియత్నాం వెళ్ళిపోయారా? వచ్చినంటే జపాన్ వెళ్ళిపోతారా? వచ్చినంటే ధ్యాన మహాచక్రం చేస్తారా? లక్షల మంది భోజనం పెడతారా? మరి ఎలాగండి అంటారు. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? మరి ఎలాగని కదా, డబ్బులు ఎక్కడి నుంచి అండి అని. పత్రికారికి రియల్ ఎస్టేట్ ఉందా? పత్రికారికి ఇంకేమైనా బంగారు వ్యాపారాలు ఉన్నాయా? నెయ్యికి వ్యాపారం అక్కర్లేదు, అది ఎక్కడుంటే అక్కడే వ్యాపారం. డౌటే అక్కర్లేదు. నెయ్యి పేరు పెట్టుకొని కోట్ల వ్యాపారాలు జరిగిపోతున్నాయి. అందులో నెయ్యి ఉందో ఏముందో లేదో తర్వాత కాదు. నెయ్యి అంటేనే అది. సో మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని సంసారం చేసి పిల్లల్ని పెట్టి దానికి ఆస్తులు అంతస్తులు సంపాదించి గోల పెట్టుకొని ఏడుచుకొని జీవించే అవకాశం లేదు కదా, దానికి అందుకు రాలేదు కదా అది. కాబట్టి ఏం చేస్తుందంటే అటు ఇటు చూస్తుంది చక్కని. ఆ కాకి లేనప్పుడు అయితే దాని గూడులో అది గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది. ఓ పని అయిపోయింది ఏదో గోల. చాలామంది అడుగుతారు మీ పిల్లలు ఏం చదువుతున్నారని. నాకు కూడా తెలుసు కదా ఏం చదువుతున్నారు చెప్పడానికి. చదువుతున్నారని మాత్రం తెలుసు. మనం ఫీజు కడితే కదా ఏదో రోజు అని చదవడానికి.
చదువుతారు. మీ పిల్లలు ఏం చదువుతారో మా పిల్లలు అదే ఎంతో 1, 2, 3 తరగతి ఎక్కువ తక్కువ చదువుతాడు. నువ్వు చదివి ఏం చేస్తారో నేను చదివి ఏం చేశాను. అమ్మాయి ఏమో ICW అలాంటిది ఏదో పెద్ద పెద్ద చదివేసింది. వరకు ఏమో గొడ్డు కట్టుకుని తిరుగుతుంటుంది. ఆవిడ సెలరు ఆవిడ ఈవిడ కంపెనీ అకౌంట్లు ఎప్పుడు రాయాలి ఆవిడ. ఏమమ్మాయి ప్రతి వారు అడుగుతుంటారు, ఏమ్మాయి నువ్వు అంత చదువుకున్నావు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిపోవచ్చు కదా, లేదంటే ఏ కంపెనీకో సెక్రటరీ అయిపోవచ్చు కదా అంటే ఆవిడకి పాపం అది ఇంపుగా ఉండదు. అందుకే ఆ మాటలు కానీ లేక గుడ్డ కట్టేసింది చెవులో శేషం పోసినట్టు ఉంటుంది. ఆవిడ అవన్నీ చూసి వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది అది. మనకు మాత్రం పక్కోడి చెవులో శేషం పోయడం చాలా ఇష్టం. సో దానికి తీరుబాటు ఉండదు. ఎవరికి? కోకిలకి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం ఉద్యోగం అంటే ఉద్యోగం లేదు, ఖాళీ ఉందంటే అసలు లేదు. 365 రోజులు క్యాలెండర్ ఫుల్లే. వర్క్ 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 వర్క్, ఆత్మవిజ్ఞాన వర్క్. ఏమీ లేకపోతే ధ్యానందర్ పీస్ ప్యాకింగ్. ICW చదువు ఏంటి, ధ్యానందర్ పీస్ ప్యాకింగ్ ఏంటి, వర్క్. సో నీడ్ఫుల్ వర్క్. ఆయన ఉన్నాడు పెద్ద ఆడిటర్, ఊరికే పేరు ఆడిటర్ అని వెళ్ళడం. ఆ ఆడిటింగ్ లేదు, ఏమీ లేదు. వెళ్ళిన వరకు అందరికీ ధ్యానం చెప్పడం. ఆ పోలీసు వాళ్ళు అందరూ గోల, ఏమంటే ఆయన ఆడిటర్ అని వచ్చాడు. ఇంతకుముందు ఎవడైనా ఆడిటర్ వస్తే ఆ మందు ఈ మందు కొంచెం పెట్టి 2 క్యారేజీలు ఇస్తే మాకు ఆడిట్ అంతా రాసి వెళ్ళిపోయింది. ఈయనేంటి సార్ మమ్మల్ని చంపేస్తున్నాడు ఇక్కడ, కళ్ళు మూసి గంటలు కూర్చోబెడుతున్నాడు అని. మీరు కాయకిని కాదు పిలుచుకున్నది, కోకిల్ని మనం ఏం చేయగలం? అదేం చేసింది, ఆ గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది. కాకులకి ఏంటంటే అంచే పని, గుడ్లు పెట్టిన దాన్ని పిల్లలు చేయడం, పిల్లల్ని పెంచడమే కాకుల పని. వచ్చాయి దాని గాబర్లది పొదిగేసింది. ఎవరు? కాకి. పొదిగిన తర్వాత ఏం చేస్తుంది పాపం కాకి? ఆ పిల్లల్ని పెంచాలి కదా. కాబట్టి ప్రైవేట్ జాబు, ఓటీ జాబు, గవర్నమెంట్ జాబు, వ్యాపారం అన్నీ చేసి బయటికి వెళ్ళి ఎవడు ఏ ఎంగిలి మెతుకులు ఇస్తే ఆ ఎంగిలి మెతుకుల కోసం పోట్లాడి మిగతా కాకులన్నిటితో రక్కి పోవే కాకి అంటే కూడా సిగ్గు లేకుండా అక్కడే ఉండి ఎంగిలి మెతుకులను తెచ్చి అది తినో ఆ మిగతా వాటికి పెడుతుంటుంది. దానికి పాపం పెద్ద జ్ఞానమే ఉండదు. అది వాళ్ళు కూడా అదేం కాకి ఏమీ ఉండదు, కాకి ఏం తయారు చేసుకోదు. మీకు ఆ విషయం బాగా తెలుసు. కాకి తెలుసా మీకు? లేదు. ఫస్ట్ అది చెప్పండి. ఇది తెలియకుండా నేనేదో చెప్పికెళ్ళిపోయినట్టు అదేదో కాకి కోసం చెప్పాడు, అది ఎక్కడుందంటే నేను చచ్చిపోతాను ఇప్పుడు. కాకి తెలుసా లేదా? మనం కాకి జీవితమే చెప్పుకున్నాం. జై ఆత్మవిజ్ఞానం. ఓకే, అయిపోయింది. మనుషుల మీద చెప్పుకోలేక కాకుల మీద చెప్పుకుంటున్నాం, అంతకంటే ఏమీ లేదు. ఎవడో వేసిన ఎంగుల మెతుకులకి ఓ నాన్న ఆడావుడి పోరాటం, నిద్ర లేదు, గోల 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 గోల. 6 గంటలకే రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్. ఎటు పోతున్నారో ఎందుకు పోతున్నారో ఎవరికి తెలియదు. కార్లు, ఉబర్లు, ఓలాలు, ఈ గోలేంటో అర్ధరాత్రి 12 దాకా ఏ రోడ్డు ఖాళీ లేదు. ఎటు వెళ్ళిపోతుందో ఈ జనం అందరూ ఇలా చూసుకుంటుంటారు. ఏముందంటే పోయే కాలం ముందుకు అనిపిస్తుంది అంతే. అక్కడ టైం అయిపోయింది. ఎక్కడికి టైం అయిపోయింది, దేనికి టైం అయిపోయింది ఏమో తెలీదు. ఎంగిలి మెతుకులు తెస్తాయి. అవి చికెన్లు గికెన్లు ఎముకలు భూమికలు వాళ్ళే మంచి ఇస్తారా మనకి, తినేసి చీకేసి విసురుతారు ఇక్కడికి. ఆ చేతులు కడగ్గా మిగిలిపోయిన మెతుకులు దొరుకుతుంటాయి మనకి, ఇంత ఆరాట పడితే. అవునా కాదా? అబ్బా అయిపోయింది. అవి తెచ్చి అది ఏంటో దానికి తెలియదు కదా, పిల్లలకు కూడా పెడుతూ ఉంటుంది. అలా ఎన్నో కాకుల గూడుల్లో పెదిగిరి వచ్చిన కాకులే మనం అందరం. కాబట్టి అప్పుడు మనకు తెలియకముందు మన పూర్వీకులు మనకు బలం వస్తుందని, మనకు బుద్ధి రావాలని ఆమ్లెట్లు పెట్టారు, చికెన్లు పెట్టారు, మటన్లు పెట్టారు, ఫిష్లు పెట్టారు. ఎవరో చెప్పింది పాపం, ఏ ఎంగిలి మెతుకులు తెచ్చి మనం పెట్టారు. మనం కూడా తినేసాం. కాకి ఎంగిలి అది అంత పర్వాలేదు, అందుకే దాని పేరు కాకి ఎంగిలి అంటారు. సరే, కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందంటే దీన్ని స్వతహాగా ఇది ఒకటి వచ్చింది కదా ఇక్కడికి, మారు వేషం వేసుకొని. కాబట్టి దీని అరుపులు ఇది అరిచింది. ఏమిటి దీని అరుపులు అంటే ధ్యానం అంటుంది. నువ్వు చేసుకుంటే చేసుకో, ఇంట్లో కనుక అన్నావంటే నిన్ను మడుతామంటారు. మమ్మల్ని ఎందుకు చెప్తున్నావు, నీకు నచ్చితే చెయ్యి, అసలు ధ్యానం లేదు జ్ఞానం లేదు, నోరుమయ్యి, ఎవడు చెప్పాడు నీకు అంటుంటుంది. కానీ కాకి ఎంత ప్రయత్నించినా కోకిల కోయ్ అంటది కానీ కావుమని అంద కదా. మరి కొద్ది రోజుల తర్వాత ఇది కొన్ని శాకాహార ర్యాలీలకు వెళ్ళి వచ్చి, నేను శాకాహార ర్యాలీకి వెళ్తాను, నోరు మూసుకొని ఉండు, ఎండతో ఎందుకలా తిరుగుతాడు కాకిలాగా కాదు, నేను శాకాహార ర్యాలీకి వెళ్ళాలి. దీని అరుపులన్నీ మారిపోతున్నాయి ఇక్కడ. ఇంట్లో వాళ్ళకి కర్ణ కఠోరంగా ఉంటుంది.
ఎవడే చెప్పాడు నీకు? చదువుకున్నవి, ఆడిటర్వి, 4 డబ్బులు తెచ్చుకోక, 4 పైసలు తెచ్చుకోక, ఉన్న పైసలు ఆర్పేసి ఈ పుస్తకాలు చదువుతానంటే ఏంటి? ఆ శాకాహారం బుక్ ఏంటి? ఆ శర్మ గారు ఎవరో, ఆయన ఎప్పుడు మాంసాహారం తినలేదు కాబట్టి ప్యారడైజ్ బిర్యానీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బుక్ రాశాడు. నువ్వేంటి అది పట్టుకో తిరుగుతున్నావు? మన వంశ ప్రతిష్ట ఏమైపోవాలి? మన కులం ఏమైపోవాలి? మన పెద్దమ్మవారు ఒప్పుకుంటారా? మన పండగలు ఒప్పుకుంటాయా? అసలు నీకు పెళ్ళి అవుతుందా? నీ మొగుడు ఒప్పుకుంటాడా? ఆల్రెడీ మొగుడైడోనే ఒప్పుకోవట్లేదు, ఇంకో మొగుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఇలాగా ఆటంకాలు ప్రయత్నం చేస్తుంటారు. చూస్తుంది కాకి. కొన్ని రోజులు కాకింట్లో ఉంటుంది. ఇది భరించిన తర్వాత నువ్వేమైనా చెప్పు, నేను కోయ అంటానంటది. అయితే నడిచే అంటది. అది ఇంట్లో నుంచి నడిచాయి. అలా నడిచేసి బయటకు వచ్చిన కాకులన్నీ కోకిళ్ళు అవుతుంటాయి. అందరూ అంటారు, సార్ ఊరందరికీ నేను ధ్యానం చెప్తున్నాను, మా ఇంట్లో మాత్రం చెప్పలేకపోతున్నాను. నాయన ఊరందరికీ నువ్వు కోకిలేవు, కానీ మీ ఇంట్లో నువ్వు కాకి పిల్లవే. కాకి పిల్ల కాకికి ముద్దు, అది అరుస్తూనే ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలా? అక్కడ అరకు, బయటకు వచ్చారు. ఇంట్లో రామయ్య, ఈదులో కిష్టయ్య. ఏం చేస్తావు చెప్పు? ఇంకా కాదన్నావు అనుకో, నడిచే బయటికి. ఎలాగా అన్నది, ఏ కోకిల ఎక్కడ జీవిస్తుందో ఎవరికి తెలీదు. ఎవడింటి ముందు వచ్చి ఏ ఎంగిలి మెతుక్కు ఇంతవరకు వాగని పక్షి ఏదైనా ఉంటే దాని పేరు కోకిల. దాని పేరే పిరమిడ్ మాస్టర్. ఎక్కడైనా ఎంగిలి మెతుకులు చేచాపిందా కోకిల? దాని గూడు ఎక్కడ ఎవరికని తెలుసా? ఎక్కడ సార్ మీ ఇల్లు అంటారు. ఒకటి ఉంటే కదా తెలియడానికి. ఈవేళ ఈ ఇల్లు, రేపు ఇంకొక ఇల్లు. దేశమంతా ప్రపంచం అంతా తిరుగుద్ది, కానీ ఇల్లు మాత్రం ఉండదు. ఒకవేళ ఉన్నా ఇంటికి వెళ్ళదు. ఒకవేళ ఉన్నా ఆ ఇంటికి వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ డేట్లు ఫుల్. పని ఉంది ఇక్కడ. ఎందుకు వచ్చాము? ఎవరు వచ్చాము? కాకుల రూపంలో కోకిళ్ళు జన్మ తీసుకొని వచ్చినాయి. పరమ ఆత్మలు. ఎందుకు పరమాత్మగా నువ్వు ఈ భూమి మీదకి రాలేదు. నారాయణగా నువ్వు ఈ భూమి మీద దిగిపోవడానికి అవ్వదు. ఏదో సినిమాలో చూపించినట్టు జమ్మన ఆకాశాలను చీర్చుకొని కిందకి రావడానికి అవ్వదు నీకు. నువ్వు ఖచ్చితంగా ఏదో కాకి కడుపులోకి రావాలి. వచ్చావంటే ఈ భూమి మీదకి జన్మ వచ్చింది అంటేనే నరుడుగానే రావాలి. దట్స్ వై వీఆర్ ఆల్ నరాస్. కానీ నరులు మాత్రమే కాదు. ఈ నరుడు వచ్చిన తర్వాత దీనికి భావం ఒకటి తోడవుతుంది. భావం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను, నాది, ఇంత రోగం అవుతుంది. నీకు భవరోగం వచ్చింది అంటారు అందరు. వాడికి భవరోగం, సైకో. నువ్వు నారాయణుడివే, కానీ భవనారాయణుడు అయిపోతున్నావు. నువ్వు భవనారాయణుడు కాదయ్యా, భవనారాయణుడు అని తెలుసుకో. ఎవరే నారాయణ? ఏ ఆచారంలో పుట్టినా, ఏ సాంప్రదాయంలో పుట్టినా, ఎంత చిన్న దాంట్లో పుట్టినా, ఈ గడ్డ మీద పుట్టాడంటే నారాయణుడే పుడతాడు, అందులో డౌటే లేదు. కాకపోతే కాడు. ఎందుకు కాలేదు? భవం పెరిగిపోయింది ఇక్కడ. భవనారాయణులు అయిపోయినారు. భావనారాయణుడు కా, హరించుకో. అహం దేహోస్మి నుంచి అహం శాసోస్మికి రా. అహం శాసోస్మి నుంచి ఒక రోజుకు నువ్వు అహం దేహోస్మి, అహం బ్రహ్మస్మి అయిపోతావు. దిస్ ఈజ్ ద జర్నీ ఫ్రమ్ నరా టు నారాయణ. ఇక్కడ ఉన్న అందరూ నారాయణలే. ఫైనల్గా నాతో పాటు చెప్పండి, ఓం నమో నారాయణాయ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ మంత్రం అర్థం ఏంటో తెలుసా? విన్నారా లేదా? ఫస్ట్ చెప్పండి. మీరు చూస్తే అసలు ఇప్పుడు విన్నట్టున్నారు. వినలేదా? విన్నారా లేదా? నేను పని చేస్తా, గట్టిగా అనేస్తాను, అందరూ వినేస్తారు ఇప్పుడే. ఓం నమో నారాయణాయ. అయిపోయింది నా పని. కానీ ఈ రోజు నుంచి మీ పని కూడా అయిపోయింది. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, నాతో పాటు చెప్పండి, అన్నా కాదు, క్యాంటీన్ కాదు ఇక్కడ. అన్నా, విన్నా, రాసినా, చూసినా అదే నువ్వు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. వాడి పేరే నారాయణుడు. అనేసి, వినేసి, రాసేసి, మాట్లాడేసి వదిలేస్తే నారాయణుడు. అయితే అయ్యప్ప, లేకపోతే తెయ్యప్ప. 40 రోజులు అని 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 నువ్వు అది అయిపోతావా, లేకపోతే తెయ్యప్పగా మిగిలిపోతావు. అందుకే ఆ మాల వేసిన మరుక్షణం
స్వామి అంటారు నిన్ను. నువ్వేం పేరు మార్చుకోక్కర్లేదు. ఏమంటారు నిన్ను? 40 రోజుల తర్వాత ఏమరా ఎలా ఉంది, ఇంకా కొంచెం నీ అసలు స్వరూపం చూసాడు అనుకో, ఈ 40 రోజులు బిగబట్టలాగా ఆపేస్తావు, వేసేస్తావు కదా. ఊరే అయ్యప్ప తెయ్యప్ప అయిపోయావా అంటే ఏమైంది? ఒక స్వామి మళ్ళీ దిగినాడు, ఆసాం దిగినాడు. వెరీ సింపుల్. ఇక్కడున్న ప్రతి నియమము, ప్రతి నిష్ఠ, ప్రతి యజ్ఞము, ప్రతి నోము, ప్రతి వ్రతము, ప్రతి ఆధ్యాత్మిక అంకురార్పణకున్న ప్రతి అంతరార్థం ఒకటే. నువ్వు నారాయణుడువు, నువ్వు నారాయణుడువు, నువ్వు నారాయణుడు అని నిరంతరము ప్రతిధ్వనించడమే మన ఆచారాల తాలూకా ప్రయత్నం. దీనినే మన మంత్రాల్లో చెప్తారు. ఈ మంత్రాల్లోనే ఒక అర్థము ఇప్పుడే మనం అనుకున్నది, ఓం నమో నారాయణాయ. ఇదేమిటండి మనం తెలియక ఓసారి అనిస్తే పోలే, ఎప్పుడైనా ఉపయోగపడతాడేమో ఒకవేళ ఉంటే. నమో నారాయణాయ అనేసాను కదా, ఒకసారి పడి ఉంటాడు అనుకుంటాం. దీని అర్థం ఏమిటో తెలియక అనేస్తున్నాం మనం. చెప్పండి, నమో. అలా అది ఈ మధ్యలో అది కూడా వచ్చింది కదా, నమో. ఏమిటో తెలియదు, అందరూ నమో. వేలం వెర్రి అంటారు దీన్ని. వేలం తెలియలేదు కదా అనొద్దు. చెప్పండి, తెలియలేదు కదా అనొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు, చూడొద్దు. తెలియని దాన్ని ఎవడు చూడమన్నాడు? తెలియని దాన్ని ఎవడమన్నాడు? అంటే తెలుసుకోవాలి. ఇది ఆధ్యాత్మికత. భారతదేశంలో నువ్వు పుట్టావనుకో, ఏది వినకుండా, అనకుండా, చూడకుండా, మాట్లాడకుండా ఉండగలరా? చెప్పండి మీరేను. మరి అది అయినప్పుడు అది అయిపోవాలి. అలా అవ్వకపోతే అది మీ తప్పు, అది భారతదేశం తప్పు కాదు. అదే జరిగింది ఇక్కడ. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. ఏమిటి దీని అర్థము? ఎవరిని బుజ్జగించడానికి, ఎవరికి బాజా కొట్టడానికి? దీని అర్థాలు ఏమైనా పక్కవాడికి బాజా కొట్టడానికి అనుకుంటున్నారా? తెలియలేదా? ఎందుకు అన్నారు అనుకుంటే ఎలా ఉంటామండి? ఫ్రీ కదా అనేసాం. గుర్తుంచుకోండి, నాతో పాటు చెప్పండి, నమో. నేను ఇలా అనండి. నేను నేను అంటే చాలామంది నేను అంటారు. ఎందుకు వచ్చింది ఎదగోవాలి, మన మీద ఏం పడిపోద్దు అని. కాబట్టి ఇలా చెప్పండి, నమో అంటే నేను నారాయణ్ణి, నారాయణ్ణి, నేను నారాయణ్ణి అని నీకు నువ్వు చెప్పుకోవడమే ఓం నమో నారాయణాయ. నీకు నువ్వు చెప్పుకోవడం అది అర్థం కాక నేను ఎవడికో చెప్తున్నాను అనుకుంటున్నావు, అది అజ్ఞానం. నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అని తెలుసుకుంటే విజ్ఞానం. ఓం నమ నేను శివయని, దట్స్ ఆల్. ఎవడునో శివుడు అని చెప్పడం కాదు నువ్వు చెప్తుంది ఇక్కడ, నేనే శివుణ్ణి. ఓం నమో వాసుదేవాయ, నేనే వాసుదేవుణ్ణి అని నీకు నువ్వు సిద్ధమై సిద్ధపడుతూ అది అవ్వడానికి చేసుకున్న ఒక ప్రక్రియ పేరు మంత్రము, పూజ. అలా చేసుకోవడానికి వాళ్ళు కొన్ని ప్రక్రియలు పెట్టారు. అది ఏదో గరప, ఇది 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 నన్ను చెప్పు, ఇది ఏమంటారు కడతారు కదా, ఇది ఈ పూజ కంకణం. కంకణం చెప్పండి, కంకణం. కంకణం అంటే ఏంటి? నీకు నువ్వు కట్టుకోవడం, నీకు నువ్వు ధరించడం. ఏమని? నేను నమో నారాయణాయని, నేను ప్రద్యుమ్నుణ్ణి, నేను వాసుదేవుణ్ణి, నేను శివయ్యని అని నీకు నువ్వు కంకణాన్ని ధరించడం. అయ్యావా లేదా తర్వాత కదా, అయ్యడానికి ఒక ప్రయత్నం చేస్తే కదా అవుతావు. అవ్వడానికి ఒక ప్రయత్నం చెయ్యాలి. మరి ఎందుకు అవ్వలేదు అంటే ఆ అర్థమే తెలీదు అనేస్తున్నాం. ఇది ఎలా అయిపోయిందంటే రాజుగారి ఆ పాలు కథలాగా అయిపోయింది. అందరూ వెళ్ళి రాజుగారి కథ, ప్రతి ఓడు పాలు ఇస్తాడు, నేను నీళ్ళు పోస్తే మాత్రం ఏం తెలిసి వస్తుంది లేని అందరూ ఏం చేసినారు? నీళ్ళు పోసినారు. ఏం మిగిలేదు అక్కడ? అలాగే అయింది అక్కడ. అందరికీ అనేస్తే ఏం పోయిందని అనేస్తున్నాం. అయ్యే ప్రయత్నం మనం ఎప్పుడు చేయలేదు. దీని పేరే పాపం, దీని పేరే కర్మ, దీని పేరే దోషం. అనేసి వదిలేసినంత మాత్రాన్ని వదిలేస్తే వదిలింది కాదు ఇది. మీకు అసలు విషయం తెలియదేమో. ప్రేతాత్మ అయినా గంటకు అరగంటకు వదిలేసిపోతుంది, ఇంకీడి దగ్గర ఏముందలేని. పరమాత్మ మాత్రం వదలదు మిమ్మల్ని. మీ పేసం తీసేదాకా వదలదు, నువ్వు అది అయ్యేదాకా వదలదు అది. చాలామంది ఏమనుకుంటారంటే ఏం సార్ ఈ శనిగాడు వదలదు. శనిగాడు ఏం చేస్తాడే బాబు?
శనిగాడి దగ్గర శనిగాడు ఏం చేస్తాడు? దెయ్యం దగ్గర దెయ్యం ఎందుకు ఉంటుంది? దానికి బోరు కొట్టించి అదో దెయ్యం ఇది, మంచి దెయ్యం దగ్గరికి పోవాలని పోతుంటుంది అది. కానీ వదలంది ఎవరంటే నిన్ను, నీ పరమాత్మ తత్వం. నువ్వు అది తెలుసుకునే వరకు నీకు నార తీసేస్తుంది. నార తీసేవాడే నారాయణ అని వాడు అన్నాడులే, కాకపోతే మనకు అర్థం కాదు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆషామాషి వ్యవహారం కాదు, అయి తీరాలి, విన్నాము, అది అవ్వాలి. ఈ ఉద్యమాన్ని, ఈ చిన్న సత్యాన్ని, ఇందులో కొత్తదేమీ లేదు, మనం కనిపెట్టింది అంతకంటే లేదు. అసహజమైనది ఎంత మీకేమైనా చెప్పానా? చెప్పండి. మీరు ఒకవేళ పాలును తోడేసినప్పుడు తల కిందల వేలాడి తోడేయాలని ఏమైనా చెప్పానా? కాలు మీద నిలబడి తోడేయండి దయచేసి, భూమి మీద నిలబడి తోడేయండి. ఒకవేళ వెన్నని తీసేటప్పుడు గాలిలో ఎగిరి తీయాలని ఏమైనా తీసి చెప్పానా? చెప్పలేదు. మీకు తెలుసా, నేను గాలిలో లేచిపోతే ఎవరితో మనకు అర్థం కాదు. ఈ లేచిపోవడాలు ఏమి అక్కర్లేదు. చాలామంది అడుగుతారు, సార్ మీరు ధ్యానం చేస్తారట కదా అంటే, ఏమోనండి అందరూ అంటుంటారు, నేను చేస్తాను లేదా తెలవదు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ అడిగే ప్రశ్న అడిగితే మీరు ఎప్పుడైనా లేచిపోయారని అడుగుతారు. హాస్టల్ ట్రావెల్ వాళ్ళు లేచిపోవడం వేరు. ఒకవేళ లేచామన్నాం అనుకుంటే ఇప్పుడు చూపించండి అంటారు. మనం ఎవరితోనో లేచిపోయి చూపించాలి తప్ప ఎక్కడ చూపిస్తాం? వాడికి చూపించడానికి మనం సిద్ధులన్నీ నానా. ఇప్పుడు స్వామీజీ అంటే వెతుకుతున్నాడు, వచ్చినోడు ఏం అడుగుతాడో తెలియదు. ఎందుకంటే ఇక్కడికి ఎంతసేపు అని జిమ్మిక్కులు గిమ్మిక్కులు ఇది కావాలి. అసలు మీకు గడ్డమే లేదంటారు, వస్తే కదా ఉండడానికి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, నువ్వు అదే ఉన్నావు, నువ్వు మర్చిపోయినావు, నువ్వు అది అయి ఉండడం అన్న తెలుసుకోవడానికి మరి ఒకటి కావాలి నీకు తోడు. వాళ్ళు ఈ బాధలు భరించలేక విగ్రహాలకు మారిపోయారు. మా వల్ల కాదురా నాయన, ఇటు పిల్లలతో పడతామా మీతో పడతామా, ఈ పోరు ఎవడో ఒకటితో అయితే పడతాడు. ఎందుకు వచ్చింది? నేను ఎలాగే ఉంటాను, ఈ రోజు అవ్వండి మీ కర్మ, లేకపోతే మీ తల వచ్చి నన్ను కొట్టుకోండి ఎంత అంతకంటే చేయగలిసింది. సో నేనంటే మీ నార తీసే వరకు ఎదురు చూస్తా, ఏదో ఒక రోజు తెలుసుకోవాలి అనేసారు కనుక, వినేశారు కనుక, ఇక్కడ పుట్టేశారు కనుక. వెరీ సింపుల్. స్పిరిచువల్ ఇండియా ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? ఎందుకు వచ్చాము ఇక్కడికి? వచ్చావు పో, ఆ బోర్డు ఎందుకు చూసావు? చూసావు పో, అందులో ఉన్నది ఎందుకు చదివావు? చదివావు పో, ఈ పుస్తకాల్లోకి ఎందుకు చూసావు? చూసావు పో, ఆ పుస్తకాలు ఎందుకు చూసావు? అయ్యావు పో, అది అవ్వకపోతే చదుపురుగు అవుతావు, నువ్వు అవి తీరుతావు. పాలుగా రాకముందే నువ్వు ఆలోచించుకోవాలి, నేను నేలపాలు అవ్వకుండా ముందుకెళ్ళాలని. వచ్చిన తర్వాత నువ్వేమి అవ్వకపోతే నేలపాలు అవుతావు, ఇంక నీ చేతిలో లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనందరం పాలుగా ఉండిపోతున్న అశేష ప్రజావాహినిని వాళ్ళలోనే వాళ్ళలాగే వచ్చి, కాకుల్లాగే వచ్చి కొన్ని రోజుల పాటు కాకింగిళ్ళు తిని ప్యారడైజు బావారిచులు కూడా రుచి చూసి, ఇది కాదులే మన ఆహారం, ఇది కాదులే మన కేకలు, ఇది కాదులే మన గోళ అని మనం తెలుసుకొని కోకిలలా మిగతా ప్రజానాకాన్ని నారాయణులుగా తీర్చిదిద్దడం మనందరి తక్షణ కర్తవ్యం. దీనికి పత్రిజీ మనకు అందిస్తున్న ధ్యాన జగత్, స్పిరిచువల్ ఇండియా, ఎంతోమంది కోకిళ్ళ జీవితాన్ని, ఒక్కొక్క నెల ఒక్కొక్క కోకిల జీవితం. ఈ నెల మనం ధ్యాన జగత్తులో ఆనీ బీసెంట్ ఒక కోకిల, మన స్పిరిచువల్ ఇండియాలో ఒక నారాయణ గురు. ఎంతమంది కోకిళ్ళ జీవితాలను మనం అందిస్తూ చిన్న ప్రయత్నం ద్వారా ప్రజలందరినీ ఇటువైపు తీసుకురావడానికి అన్ని భాషల్లోనూ, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, అన్ని భారతీయ భాషల్లో కూడా ఈ చిన్న అవగాహన కల్పిస్తే అందరూ అవుతారు ఇందులో. ఇప్పుడు మీరు ఎంత విన్న ఈ 2-3 గంటల్లో మీకు మీరు గుండెల మీదో గుండె మీదో చేసుకొని చెప్పండి, ఇదైతే నేను చేయలేనని మీకు ఏమైనా అనిపించిందా? చెప్పండి. మనకే చేయడం అయినప్పుడు ఎవరికి చేయకుండా అవుతుంది? ఇందులో ఏదైనా కష్టతరమైన ప్రక్రియ, అసహజమైన ప్రక్రియ, ఇంకేదేదో చెప్పి మీరు వజ్ర వైడూర్యాలు ధరించి వస్తేనే అవుతుందనో, మీరు ఇంకేదో బట్టలు ధరిస్తే వస్తుందనో, లేదంటే ఈ జుట్టు వచ్చి దీనికి తగిలితే అవుతుందంటేనే టైం పట్టవచ్చు కదా. అలాంటివి ఏమీ లేకుండా ఇంత సులభంగా అయ్యే ప్రక్రియను మనం ప్రపంచానికి అందించాలి. దానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కంకణం కట్టుకుంది.
నమో నారాయణాయ, నమో నమశివాయ. ఇందాక చెప్పాను, ఒక పాకలకాడు గురువు గారు, ఆయన కనిపించిన వాడు అందరికీ, ఆ గిరిజనులందరికీ చదువు లేదు, ఏమీ లేదు, కానీ నరులే, కానీ నారాయణలే కదా. కాబట్టి ఆయన సింపుల్గా చెప్పాడు, అరే రెండే చెప్పరా, నువ్వు నన్ను చూసావనుకో నమో నారాయణాయ అను, నేను నీకు కనిపించాను అనుకో నమో నారాయణాయ అను. నాతో పాటు చెప్పండి మీరు కూడా, నమో నారాయణాయ, నమో నారాయణేయ. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? పాప మాలకు తెలీదు, కానీ అనిపించి ఇదే దీంట్లో ఉన్నది. అనడము, చెప్పండి, వినడము, అనడము, వినడము, అనగా రాగం అతిశయముగు నుండు, అనగా రాగము అతిశయము నుండు, తినగ వేము తీయగా నుండు. అందుకు మంత్రం అన్నది మనకిచ్చారు, పేరు మనకిచ్చారు, మల్లికార్జున్. ఒక రోజుకి అనుకుంటాడు, ఏందో పెద్ద పేరు పెట్టారు మల్లికార్జున్ అని, నేను మల్లికార్జునులాగా ఉండాలి. మొదట ఏం తెలియదు, చిన్నప్పుడు మల్లికార్జున్ అంటే ఏదో అనుకుంటాడు, ఏదో పెద్ద జిలేబీ అనుకుంటాడు. తర్వాత అర్థమవుతుంది గొడ్లు కూడా ఉండవని. మల్లికార్జున అలా ఒకసారి వెనక్కి చూసుకుంటాడు, శ్రీశైలం, ఆయనకి ఏమీ లేదు, నాకుంటే ఏంటి లేకపోతే ఏంటి స్వతహా. కాబట్టి ఏమవుతుందంటే అనగా రాగము అతిశయముగా ఉన్నట్టు ఈ అనగా నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. ఆయనకు వచ్చేటప్పటికి ఇప్పటికి ఏమైందంటే ప్రాంతమంతా అందరూ ధ్యానులు అయిపోయారు, అందరూ పిరమిడు మాస్టర్స్ అయిపోయారు, అందరూ శాకాహారులు అయిపోయారు. ఆ గిరిజనులు కాదు, ఇప్పుడు గిరి నారాయణులుగా వాళ్ళు వెలుగొంతున్నారు అక్కడ వేలాది మంది. విత్తనం అప్పుడుది ఒక చిన్న మధ్యమం, మనం మీడియేషన్ మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. సో దీన్ని విస్తరించడానికి మనం మీ అందరి సంపూర్ణ సహాయ సహకారార్థాలు, మీ అనుభవాల రూపంగా మీలో నెయ్యి పాలు ఎంత ఉంది, మీలో పెరుగు పాలు ఎంత ఉంది, మీలో వెన్న పాలు ఎంత ఉంది, మీలో మిగతా పాలు కాని పాలు ఎంత ఉన్నాయి, ఏ పాలు అయినా పర్వాలేదు, ఊరికే పాలు అయితే అక్కర్లేదు, అందరి దగ్గర ఉన్నాయి. పాలు మారిన పాలు ఏవో ఉన్నాయి, ఎంతో సార్ నాకు కోపం తగ్గింది, ఓకే, నేను అనుకుంటే అయ్యింది, నేనేమో పుస్తకాలు చదివాను. నేను మీ అనుభవాలు ప్రపంచానికి ఆ రుచిని అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దాని పేరు ధ్యాన అనుభవాలు, అదే మీ విజ్ఞానం. మీరు మీ అందరి అనుభవాల్ని మన స్టూడియోకి వచ్చి చక్కగా చెప్తే, ఇప్పటికే ఈ అనుభవాలు వింటున్న వాళ్ళు, ఇంత సాధారణంగా ఉన్న వాళ్ళ వెనకాతలు ఇంత అద్భుతమైన జీవిత అనుభవాలు, సత్యాలు దాగి ఉన్నాయని అసంఖ్యాకంగా మన వైపు అందరూ ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. రాముడైనా సరే అవతారాన్ని ధరించి అన్ని కష్టాలు భరించి ఆ రాతిని ముడితేనే నాతి అవుతుంది తప్ప, రాముడుగా ఎక్కడో ఉండిపోతే ఈ నాతి ఎప్పటికీ నారిగా మారదు. మీకు తెలియదేమో, మీ మాట ద్వారా, మీ జ్ఞానం ద్వారా, మీ అనుభవం ద్వారా జీవితాలను మార్చుకోవడానికి. మీ జీవితం ఏమీ మార్చకపోవచ్చు, రాముడి జీవితం ఏం మారింది అక్కడ, కానీ రాయి మారింది. అర్థమైంది కదా? అలాగూ ఏ కోకిలకి ఏం కావాలి ఇంకా మీకు? కాబట్టి మీ మాట, మీ అనుభవం ఎంతోమంది జీవితాలని ఉషోదయం కల్పించాలి దానికి ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నది. కాబట్టి మీరందరూ మీ మాటని, మీ అనుభవాన్ని పిఎంసి ద్వారా అందరికీ అందించాలి. పిఎంసి అన్నది ఒక విశేషమైన, సమగ్రమైన, అతి అద్భుతమైన, సాంకేతికపరమైనటువంటి ఒక మహా ప్రక్రియ. ఇవాళ ఈ యుగంలో, ఈ ప్రపంచంలో అంత పెద్ద టీవీలతో పోటీ పడి మనం కూడా ఒక టీవీని నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీనికి మీరందరూ ఇతోధికంగా మరి టీవీని విస్తారంగా చేయడానికి కావలసిన విధి విధానాలకి సహకరించి మీరందరూ దీన్ని అగ్రస్థానంలో, అగ్రపదంలో నిలబెట్టాలి. శాకాహారవాణి ప్రపంచంలో శాకాహారుల ద్వారానే నిలబడాలి. ఇది మాత్రం ఫండమెంటల్ రూల్. ఇది వ్యాపారాల వాణి కాదు, దీన్ని కబ్జా చేయడానికి అవకాశం లేదు. మనం ఎవరు వ్యాపార ప్రయోజనాల కోసమో ఈ ఛానల్ నడపడం లేదు. అన్ని ఛానల్స్ అనేక రకాల కారణాల వల్ల వ్యాపార ప్రయోజనాలకు వస్తాయి. ఖచ్చితంగా ఆ వ్యాపార వర్గాలకు కొమ్ము కాస్తాయి. ఏది వద్దనుకుంటున్నామో, ఈ భారతదేశంలో ఏది ఉండకూడదని ప్రయత్నిస్తున్నామో, ఆ ఉండకూడని వాళ్ళు ఇచ్చిన చిల్లరి మెతుకులతో మనం ఈరోజు వ్యాపార రంగాలని మనం మన పురాతన వ్యవస్థని సమూలంగా నాశనం చేసుకుంటున్నాం. కేఎఫ్సి యాడ్లు ఏంటి, మాంసాహారానికి యాడ్లు ఏమిటి, కులిపోయిన మాంసం తినమని చెప్పిన యాడ్లు ఏమిటి, లేబర్ యాడ్లు ఏమిటి, భయంతో కూడిన యాడ్లు ఏమిటి, భయాన్ని ఇష్టానుసారం
ప్రోత్సహించడము, ఆ భయం ఇది చేస్తే పోతుందని మళ్ళీ దానికి మూఢనమ్మకాలు దూరం ఉండొద్దాము, కొత్త సమాజాన్ని నిర్మిద్దాము అని, మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం అని చెప్పడం ఏంటి? వెంటనే డైమండ్లు యాడ్ చేసి ఈ డైమండ్ కొంటే మీకు ఎంత అవుద్ది, ఇది ధరిస్తే మీకు ఎంత అవుద్ది, ఈ రంగురాలు ధరిస్తే ఎంత అవుద్ది అని చెప్పి మనం చెప్తున్నాం. దానికోసం మనం ఛానల్ పెట్టుకోలేదు, దానికోసం ఎక్కడికే రావక్కర్లేదు. ఇది ఒక లక్ష్యం కోసం, ఇది ఒక సత్యం కోసం, సత్యవంతుల వాణిని వినిపించడం కోసం, సత్యాన్ని సాకారం చేయడం కోసం, భారతదేశం తాలూకా మోటోని ప్రతి క్షణం సత్య దర్శనం ప్రపంచవ్యాప్తంగా గావించడం కోసం మనం తీసుకున్నటువంటి ఒక సంచలమైన అద్భుతమైన విభాగం. దీంట్లో అందరూ ఏదో కొద్దిమంది చేస్తున్నారు, వాళ్ళకే ఇది సంబంధం అని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇందులో మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. మీ ఇతోధికమైనటువంటి శక్తి సహాయం అందరికీ కావాలి. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.